గంజాయి డ్రగ్స్ వీటన్నిటికి కూడా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాటి వాసన చూడడం అలవాటు చేసుకుంటారు. అసలు మేము కన్నడ గారి వీడియో చూపించాలనుకున్నా సార్. ఏం ఛాలెంజ్ చేసినావు చెప్పు. ఇంత అమాయకంగా చెప్పలేదా ఇప్పుడు? ఆగేసి ఏం మాట్లాడు తెలియదు. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రఫిక్ సఫారీ గైడ్ దట్ లీస్ట్ టిప్స్ టు అమేజింగ్ నేషనల్ పార్క్స్ అండ్ గేమ్ రిజర్వ్స్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఐఎమ్ ఏ పబ్లిక్ సర్వెంట్. మీ ద్వారా నాకు ఇచ్చే ఇన్పుట్స్ కానీ సజెషన్స్ కానీ అంటే చెప్పండి సార్. డెఫినెట్లీ ఈ మూమెంట్ కోసం నేను చాలాసార్లు ట్రై చేస్తాను, మీతో డిస్కస్ చేద్దాం. బట్ ఈ రోజు జరుగుతుంది. ఏలూరులో ఎప్పుడైనా 20 minutes కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయినా చూసేవా? ఎగ్జాక్ట్గా మీరు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు అనే ఒక మూమెంట్ ఉంటుంది కదా సార్. అప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ ఉన్నారు సార్? న్యూస్ తెలిసినప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, సుబ్రహ్మణ్యం బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో ఈ కాల్ అయిపోయిందిరా. జాతర మాత్రం 100 days కూడా చాలా పార్టిసిపేట్ అయింది సార్. అంటే ఏలూరు జాతర మంచిగా జరగడానికి ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ఏలూరు పబ్లిక్. ట్రాఫిక్ అసలు ఎక్కడా కూడా ఇబ్బంది అవ్వకుండా జరిగింది. అంబులెన్స్ సీన్ చూసారు సార్ మీరు? అసలు నేను అక్కడే ఉన్నాను. నేనే సార్ డ్రోన్ వేసినప్పుడు క్రౌడ్ ఎలా ఉన్నాయని భయంకరంగా ఉన్నారు. అసలు జస్ట్ ఒక 30 seconds అంతే క్లియర్ అయిపోయింది. పబ్లిక్ కూడా వెంటనే అది చీలినట్లు చీలిపోయి వాళ్ళు వెంటనే అంబులెన్స్ పంపించారు. రోజువారీ దాంట్లో హైయెస్ట్ ప్రియారిటీ ఏంటి సార్? పోలీస్ ప్రయారిటీ అంటే ఫస్ట్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. సార్ ఏలూరులో మోస్ట్ ట్రెండింగ్ కేసులు ఏంటి సార్? ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు, వైర్లు దొంగతనాలు చేస్తుంటారు అన్నమాట. డిపార్ట్మెంట్లో ఏ చేసింది మీరే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఈ దొంగలందరూ దొరికే వాళ్ళకి వీడియో చెప్తారు. కెమెరాలో చూసి కాదు, కెమెరాలో ఫేస్ మ్యాచ్ అయి దొరుకుతారు. ఫలానా వాళ్ళు దొంగ అంటే వాడిని మా కెమెరాలో పెడితే వాడు ఎక్కడెక్కడ తిరిగాడు వచ్చేస్తుంది. ఓకే, అది కూడా ఆర్టిఫిషియల్. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ పోడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ సిద్ధార్థ్ ఫర్ కమింగ్ హియర్. సార్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్. సార్ యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ అండ్ మా కొలీగ్స్ టీమ్ మెంబర్స్ కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు సార్. ఆవిడ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది, ఆవిడ కూడా మీరే ఇన్స్పిరేషన్ సార్. వెరీ నైస్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా మీ గురించి. అండ్ రీసెంట్ గా మీరు మొన్న కోవలికి అక్కడికి వచ్చారు కదా సార్. కోవల్ వచ్చారు మేడం గారు, మీరు ఎలా విత్ ఫ్యామిలీ వచ్చారు. అప్పుడు మేము కలవడానికి కూడా వచ్చాం కానీ బట్ కాకపోతే ప్రోటోకాల్ వల్ల దగ్గర రాలేకపోయాం. బట్ ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. మీకు మర్చిపోయాను, మీకు అసలు మేము కలవడం గారి వీడియో చూపించాలనుకున్నా సార్. ఆ వీడియో చూపించేస్తాను సార్. పట్టుకోలేరు. ఏం ఛాలెంజ్ చేసినావు చెప్పు. ఇంత అమాయకంగా చెప్పలేదా ఇప్పుడు? ఆగేసి ఏం మాట్లాడు సార్. కానీ ఈ వార్నింగ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, మాకు ఒట్లూరు దగ్గర ఇంద్రపస్తలు ఉంటుంది సార్. అక్కడ ఏంటంటే దొంగలు పడుతూ ఉండేవాళ్ళు. మీరు ఈ వార్నింగ్ ఇచ్చే టైంకి ఈ వార్నింగ్ విన్న నెక్స్ట్ టైం నుంచి అక్కడ దొంగలు పడ్డం మానేశారు సార్. నిజంగా సొసైటీలో మాత్రం ఆ వార్నింగ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్. సార్ మేము ఎప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతుంటారు, లేదంటే మేడం గారు పోస్ట్ పెడుతుంటారు మీరు ఎక్కడ ఉన్న రేట్ వెళ్తున్నారని, అంటే ఏ అప్డేట్స్ అని. బట్ కాకపోతే మీ పర్సనల్ లైఫ్ గురించి మాకు ఏలూరు వాళ్ళకి తెలియదు సార్. అమ్మ నాన్న చదువు గురించి ఒకసారి మీ మాటల్లో చెప్తే వినాలని సార్. ఫాదర్ గవర్నమెంట్ టీచర్ అండి, మదర్ ఈజ్ ఎ హౌస్ వైఫ్. ఇది ఎంత చుంచులూరు అని చెప్పి ఒక ఊర్లో నాకు గుర్తున్నంత వరకు బాల్యం అంతా ఐ స్టడీడ్ దర్. జెడ్పిహెచ్ఎస్ లో చదివాను 7th వరకు. తర్వాత నవోదయకి వెళ్ళాము, జేఎన్వి నెల్లూరు అని. ఓకే, 10th వరకు అక్కడ స్టడీ. తర్వాత నారాయణకి వెళ్ళాము ఐఐటి ప్రిపరేషన్ కి. ఓకే, తర్వాత 2010 ఐ జాయిన్ ఐఐటి ఖరగ్పూర్. కరెక్ట్, అక్కడ అయిపోయింది. తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని బెంగళూరులో ఒక 4 years పనిచేసాము. పనిచేస్తున్నప్పుడు ఎగ్జామ్ రాసాము, ఎగ్జామ్ క్లియర్ అయింది. దెన్ 2019లో జాయిన్ ఐపీఎస్. సార్ అంటే ఎగ్జాక్ట్ గా మీరు ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు అనే ఒక మూమెంట్ ఉంటుంది కదా సార్. అప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఎక్కడ ఉన్నారు సార్? న్యూస్ తెలిసినప్పుడు నేను ఫస్ట్ టైం న్యూస్ విన్నది బాష్ లోనే ఉన్నాను, ఆఫీస్ లోనే ఉన్నాను. నేను లేట్, ఆల్మోస్ట్ నాకు గుర్తుండి 6 or 7 టైం అయింది అనుకుంటా. April 4th or 5th, ఐ డోంట్ నో కరెక్ట్లీ. నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, సుబ్రహ్మణ్యం అని, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో ఈ కాల్ మీ అరే అయిపోయిందిరా అని. దెన్ ఐ రియలైజ్ అచ్చా అయిపోయింది. రియల్లీ నైస్ సార్. సార్ ఎవరైనా బర్త్డే వస్తే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఫుడ్ ఇస్తారు, లేదంటే బట్టలు పంచి పెడతారు. మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే కేక్ కట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే ఏమైనా ఎమోషనల్ టచ్ ఉంది? ఇన్స్పిరేషన్ ఈజ్ మై డాడ్. ఓకే, ఆయన ఎప్పుడైనా మా అక్క బర్త్డే కానీ నా బర్త్డే కానీ ఉంటే ఫస్ట్ వాళ్ళ స్కూల్లో పిల్లలకి అన్ని ప్యాడ్స్ కానీ బుక్స్ కానీ ఏదో ఒకటి వీళ్ళు ఆర్గనైజ్ లంచ్ డిన్నర్ అక్కడ పెట్టిస్తాడు.
సో ఫాదర్ నుంచి నేర్చుకుంది అది. ఓకే. తర్వాత అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు అంటే ఎక్సైట్మెంట్ ఉండేది, బర్త్డే అంటే సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఏదో ఒక బర్త్డే రోజు ఖరగ్పూర్ లో కూడా అదే అలవాటు అయింది. ఒక సొసైటీ ఉండేది అక్కడ, ఏదైనా బర్త్డే రోజు అట్లా వీ యూస్ టు గో అవుట్. ఏదైనా అవసరం ఉన్న ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళి మనం అక్కడ స్పెండ్ చేస్తే, నాట్ జస్ట్ మనం ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు, ఆర్ఫన్ హోమ్స్ కావచ్చు, మీ టైం ఓకే. వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం అనేది వాళ్ళకి దిల్ బి హ్యాపీ. మీరు వెళ్ళి ఆడుకోవడము, మాట్లాడడం, దానికంటే కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీ. అది మా టీం కూడా ఇక్కడ లక్కీగా రేలూరు పోలీస్ టీమ్ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. నాకు అది ఇంట్రెస్ట్ అని చెప్పి దే విల్ ఆల్సో కీప్ డూయింగ్ సచ్ థింగ్స్. అవును సార్. మేము మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు అన్నిటికి లైక్లు అన్నిటికీ నాకు ఉంటాయి సార్. కన్ఫర్మ్ కావాలి, మీరు ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మా టీం అందరికీ కూడా మ్యాక్సిమం ఉంటాయి సార్. ఎందుకంటే మేము ఏలూరులో కూడా ఒక ఎమోషనల్ మోడ్ మీద ఏర్పడిపోయింది సార్. అండ్ ఇంకోటి రీసెంట్ గా మనం ఏలూరులో జాతర జరిగింది సార్, 100 days జాతర. 100 days కూడా చాలా డిసిప్లిన్ గా జరిగింది. అండ్ ఎక్కడ కూడా ఏ విధమైన మాటలు చాలా ప్రాపర్ గా జరిగింది సార్. గైడ్ లైన్స్ కానీ, ప్రోటోకాల్ కానీ, బందోబస్తు కానీ. అండ్ ఇంకోటి గుడ్ విషయం ఏంటంటే రీసెంట్ గా మీరు ఇంటర్మీడియట్ పిల్లలకి ఫ్రీ బస్ పెట్టారు సార్. నేను ఫ్రీ బస్ పెట్టలేదు, అంటే ఎగ్జామ్స్ కోసం లేట్ అవుతారు కదా, వాళ్ళ కోసం మన శక్తి టీమ్స్, మన ఎలాగో ట్రాఫిక్ పోలీస్ ఎలాగో తిరుగుతూ ఉంటారు సార్. మీరు అదే వాళ్ళని మనం టైంకి ఏదైనా లేట్ అయితే టెన్షన్ పడుతుంటారు కదా, మనం వాళ్ళని నేరుగా తీసుకెళ్లి వేస్తే కొంచెం బెటర్ గా ఎగ్జామ్ రాస్తారు. ప్లస్ ఎలాగూ ఎవరు మిస్ కాకూడదు కదా. కాన్సెప్ట్ అయితే బాగుంది సార్. అది కూడా అంటే పట్టిసీమ బలివే ప్రతి ఇయర్ ఉండేది. కాకపోతే జాతర మాత్రం 100 days కూడా చాలా బాగా డిస్ప్లే జరిగింది సార్. దాంట్లో విషయం మాత్రం చాలా బాగా ఇదైంది సార్. అంటే ఏలూరు జాతర మంచిగా జరగడానికి ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ఏలూరు పబ్లిక్. ఏలూరు పబ్లిక్ చాలా డిసిప్లిన్ గా అన్ని రోజులు కూడా పోలీస్ కి కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ క్రియేట్ చేయడం కానీ, మేము ఇది చేయమా, మేము అలా చేయమని చెప్పడం కాకుండా అందరూ కమిటీ మెంబర్స్ దగ్గర నుంచి పబ్లిక్ వరకు పోలీస్ ఎలా చెప్తే అలా నడుచుకున్నారు. నేను ఆల్మోస్ట్ అన్ని సైట్స్ తిరిగాము. తిరిగినప్పుడల్లా కమిటీ మెంబర్స్ అందరూ ఒకటే చెప్పేవాళ్ళు, పోలీస్ ఏం చెప్తే అదే ఫైనల్. అట్లా వాళ్ళు కోఆపరేషన్ చేశారు కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా చక్కగా చేసుకోగలిగాము. సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ అవర్ టీమ్. మొత్తం అన్ని జిల్లా నుంచి, చాలా దగ్గర నుంచి వచ్చారు. వేరే జిల్లాల నుంచి కూడా ఫోర్స్ వచ్చింది. ఎస్పెషల్లీ ఈ 5 lakh members అట్లా ఒకే రోజు ఏలూరులోకి వచ్చి అంతమంది జనాభాని ఈ సిటీ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. అండ్ రీసెంట్లీ కూడా ఈ స్టాంపీడ్ అవ్వడము అట్లాంటి ఇన్సిడెంట్స్ కొన్ని వస్తున్నాయి కాబట్టి హై అలర్ట్ ఉండాల్సి వచ్చింది. స్టాఫ్ కూడా చాలా కష్టపడ్డారు. టీమ్ ఎస్పెషల్లీ మీరు చూసుంటారు, మా డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఉదయం మార్నింగ్ స్టార్ట్ అయ్యేది దర్శనాలు. ముందు రోజు కూడా అదే నైట్ వరకు వెళ్ళేది. తర్వాత మళ్ళీ ఉదయం లేసి మళ్ళీ ఉదయం అంతా రోడ్ మీద కంటిన్యూస్ ఆ రోడ్ లో దాటుకుని వాళ్ళని వెళ్ళాలంటేనే కష్టం. అట్లాంటి టైంలో మీకు వేరే వాళ్ళు చెప్పేది వినపడదు, కనపడదు సరిగ్గా, క్రౌడ్ అందరూ. అట్లాంటి టైంలో కూడా ఇచ్చిన ప్లాన్ ని కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసుకొని తీసుకురావడం, అది పోలీస్ సైడ్ నుంచి చూస్తే ఆ ఛాలెంజ్ తెలుస్తుంది అన్నమాట. సో డ్రోన్స్ వాడడం కానీ అందరూ, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ డెలివర్డ్ వెరీ వెల్. వాళ్ళందరూ మంచిగా చేయబట్టే ఏమి ఇన్సిడెంట్ లేకుండా పబ్లిక్ వర్ వెరీ హ్యాపీ. ఐ థింక్ దట్ ఈస్ వన్ గుడ్ మెమరీ ఫర్ అస్. ట్రాఫిక్ అసలు ఎక్కడ కూడా ఇబ్బంది అవ్వకుండా జరిగింది. అంబులెన్స్ సీన్ చూసారు సార్ మీరు? నేను అక్కడే ఉన్నాను అసలు. అప్పుడు నేనే సార్ డ్రోన్ వేసినప్పుడు, అంటే నేను అవేర్నెస్ కోసం చేసిన డ్రోన్ అలా వెళ్తుంది. అది ఏంటంటే అప్పుడే కొర్లబండి జూట్ మిల్ ఫ్లైఓవర్ నుంచి పాత వర్షానికి వెళ్ళాలి, అలా వస్తుంది. టూ మచ్ క్రౌడ్ సార్. అసలు క్రౌడ్ ఎలా ఉన్నారంటే భయంకరంగా ఉన్నారు. అసలు మాకు ఇక్కడ నుంచి ఇక్కడ పిలిచినా సరే వినపడలేదు మనిషికి మాట. ఆ టైంలో వచ్చింది, వచ్చారు పోలీసులు ఉన్నారు సార్. జస్ట్ ఒక 30 seconds అంతే, క్లియర్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే పాపం ఎలా వెళ్తారు ఏంటో ఈ కంగారు పడ్డాను. కానీ చాలా బాగా జరిగింది సార్. అందుకే అమ్మని మేము కూడా రీల్ పెట్టాం. అప్పుడే మాదన్నీ అయిపోయి జూట్ మిల్ క్రాస్ అవ్వడం ఇస్ లైక్ వి థాట్ అయిపోతుంది మాది. అప్పుడు నేను అటు నుంచి వెళ్ళడానికి దారి లేదు. సో మేము ఒక కార్ వేసుకుని ఇటు బైపాస్ నుంచి అటు వెళ్తున్నాం. నా కార్ కూడా అక్కడే ఉంది. ఆ టైంలో కూడా నేను చూసాను చాలా అంబులెన్స్ ఇరుక్కుపోవడము. అంటే ఇరుక్కుపోలేదు, పబ్లిక్ కూడా ఇట్స్ ఓన్లీ పోలీస్ ఎఫర్టే కాదు, పోలీస్ చెప్పగానే పబ్లిక్ కూడా ఇస్తారు కదా, సపోర్ట్ చేస్తారు వాళ్ళు. వెంటనే నది చీలినట్లు చీలిపోయి వాళ్ళు వెంటనే అంబులెన్స్ పంపించారు. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ దెమ్. సార్ మీ స్మైల్ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. అలా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతారు సార్ మీరు? ఏమంత టెన్షన్ లేవు.
మీరు సీనియర్ డేటా సైంటిస్ట్ అని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు మాకు. అక్కడ నుంచి ఐపీఎస్ వరకు మీ ప్రయాణం ఎలా జరిగింది సార్? అంటే మధ్యలో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ కానీ వాట్ ఎవర్. అంటే కాలేజ్ అయిపోగానే నేను బాష్లో జాయిన్ అయ్యాను. ఐ యూస్ టు వర్క్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది కూడా నాకు చాలా నచ్చేది ఆ జాబ్. కానీ ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా, ముందు కాలేజ్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మా ఫాదర్కి చాలా ఇష్టం ఐపీఎస్ సివిల్ సర్వీసెస్కి రావాలి, ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అవ్వాలి అని. కానీ నాకు అప్పుడు ఇంకా డెసిషన్ తీసుకోవడానికి టైం పట్టేది. ఎందుకు, సైంటిస్ట్ గానే చాలా చేయొచ్చు కదా, ఐపీఎస్ ఐఏఎస్ లోకి వెళ్ళి ఏం చేస్తాము అనేది నాకు, అది నాకంతటా నాకు రావాలి, వేరే వాళ్ళు చెప్తే వెళ్ళకూడదని అనుకునేవాడిని. కానీ జాయిన్ అయినాక కొన్ని ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక ఎగ్జాంపుల్, ఒక స్మార్ట్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ మీద మేము వర్క్ చేసాం జపాన్ లో. జపాన్. సో దాంట్లో ఏంటంటే ఇది ఎప్పుడు 2016 లో. ఓకే. ఈ ఇప్పుడున్నంత చాట్ జీపీటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా అప్పుడు లేదు. ఇప్పుడు అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఏదన్నా చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలా అంతా వచ్చేస్తుంది. సో అప్పుడు మేము వర్క్ చేసిన ప్రాబ్లం ఏమంటే, ఈ టొమాటో వాళ్ళు అన్ని గ్రీన్ హౌసెస్ లో పండిస్తారు వాళ్ళు. ఓకే. చిన్న దాని మీద మచ్చ ఉన్నా కూడా దే నాట్ యాక్సెప్ట్. వాళ్ళేంటి, పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గించాలి. ఒక వారం రోజుల ముందు పెస్టిసైడ్ గానీ మీరు చల్లితే దే నాట్ యాక్సెప్ట్ ఇన్ ద మార్కెట్స్ అని చెప్పాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి, మెషిన్ లెర్నింగ్ యూస్ చేసి, సెన్సర్స్ ఉంటాయి, టెంపరేచర్ ఎంత ఉంది, వెదర్ ఎంత, హ్యూమిడిటీ ఎంత ఉంది, దాంతో మెజర్ చేసి ఎప్పుడు మీరు దాంట్లో క్రాప్ లో తెగులు పడుతుందో ముందుగానే గుర్తించేవాళ్ళం అనమాట. అది గుర్తిస్తే ఓన్లీ ఆ టైంలో స్ప్రే చేసేవాళ్ళు. దానివల్ల ఆల్మోస్ట్ ఒక 70% పెస్టిసైడ్ యూసేజ్ తగ్గిపోయింది దాంట్లో. అండ్ ఫార్మర్స్ కి కూడా లాసెస్ చాలా తగ్గాయి. దాన్ని పేటెంట్ చేసి ప్రొడక్షన్ తీసుకెళ్ళాం. అదంతా చేయడానికి మాకు ఎంత 1.5 years అయిపోయింది. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసి, వర్క్ చేసి, పేటెంట్ చేసి, అది ఒక 2-3 కంట్రీస్ కూడా వెళ్ళడానికి 1.5 years లో వీ కుడ్ డూ ఇట్. ఓకే. సేమ్ టైమ్ ఇండియాలో కూడా మేము ఇంకొకటి సిమిలర్ ప్రాజెక్ట్ చేయడానికి చేస్తున్నాం. ఓకే. కానీ అది 1.5 years కదా, 2 years అయినా కూడా అది ఎక్కడికి ముందుకు కదలలే. సో అప్పుడు ఈ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అనేది ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ అయింది. అంటే ఇప్పుడు మన ఇండియాలో చాలా టాలెంట్ ఉంది, చాలా మందికి చాలా ఇంజనీర్స్ ఉన్నారు, ప్రపంచంలో ఎక్కడ లేనని ఇంజనీర్స్ ఆల్రెడీ ఉన్నారు, సైంటిఫిక్ టాలెంట్ ఉంది మనకి. కానీ ఎందుకు ఆ టాలెంట్ మనకి అవసరమైన ప్రొడక్ట్స్ తయారు చేయలేకపోతున్నారు, మనకి పనికొచ్చే స్టార్టప్స్ ఇక్కడ రావట్లేదు అంటే, గవర్నెన్స్ నుంచి మేము ఎనేబుల్ చేయాలి. ఎస్పెషలీ బ్యూరోక్రసీ కావచ్చు, మేము అది అర్థం చేసుకొని వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అవి కానీ మనం సాల్వ్ చేయగలిగితే. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టార్ట్ కాకపోవడానికి కారణం ఏంటి, జపాన్ లో అన్ని అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఎవరు ఉంటారో ఫీల్డ్ లో తిరిగే ఆఫీసర్స్, వాళ్ళే డేటా కలెక్ట్ చేసి మాకు ఇచ్చేవాళ్ళు. సో కంపెనీలు వెళ్ళి అక్కడ డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో డేటా కలెక్షనే లేదు. సో ఆ స్థాయి నుంచి కొంచెం మనం ఏదైనా చేంజ్ తీసుకురావచ్చు. అప్పుడు నాకు ఆన్సర్ దొరికింది, సైంటిస్ట్ కన్నా కూడా ఈ ఫీల్డ్ లోకి వస్తే చాలా మందిని మీరు ఇంకా హెల్ప్ చేయొచ్చు. ఆల్రెడీ సైంటిఫిక్ టాలెంట్ కానీ, ఇంజనీరింగ్ టాలెంట్ కానీ మన దగ్గర ఆల్రెడీ ఉంది. అప్పుడు నాకు అది క్లారిటీ దొరికింది. ఆ ట్యాక్స్ తోనే ఐఐటి రన్ అవుతాయి. ఆ ఐఐటి నుంచి మేము బెనిఫిషరీస్. ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా తక్కువ డబ్బు అయ్యేది మాకు, చాలా ఆల్మోస్ట్ less than 1 lakh కంటే కూడా తక్కువ. దాంట్లో కూడా మళ్ళీ స్కాలర్షిప్స్ ఉండేవి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన డబ్బుతో మీరు అందరు చదువుకున్నారు, ఇప్పుడు మీరు ఎవరి ప్రాబ్లమ్స్ కోసం పని చేస్తారు? మీరు బాగా ఫాస్ట్ గా వెళ్ళే కార్ని ఇంకా ఫాస్ట్ గా వెళ్ళడానికి మీ పని చేస్తారా, లేకపోతే ఇక్కడ కామన్ మ్యాన్ అతని మీకు ఎవరైతే సబ్ కొనుక్కున్నప్పుడు మీకు హెల్ప్ చేశారో ఆయనకు ఉన్న ప్రాబ్లమ్స్ మీద హెల్ప్ చేస్తారా? సో ఈ పుట్ ఏ క్వశ్చన్, మీరు అందరూ టాలెంటెడ్ పీపులే, ఏ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తారో మీరు చూస్ చేసుకోండి అని చెప్పి హస్ గివెన్ వన్ డైరెక్షన్. అండ్ డైరెక్షన్ ఇవ్వడమే కాదు, హీ ఆల్సో చోజ్ టు లివ్ బై దట్. ఆయన కూడా ఐఐటి ఖరగ్పూర్ లో ఆయన బ్యాచ్ లో గోల్డ్ మెడలిస్ట్, అంటే అందరికంటే టాపర్ అనమాట. బట్ హీ చోజ్ టు కంటిన్యూ టు టీచ్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్ లో. అక్కడే టీచింగ్ చేసి, అక్కడే ప్రొఫెసర్ అయ్యి, అక్కడే డైరెక్టర్ అయ్యాడు. సో ఆయన కూడా ఒక లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే సార్, యాక్చువల్గా మీకు రోజు హై ప్రయారిటీ టాస్క్లు ఉండే తర్వాత, అంటే ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు బిజీగానే ఉంటారు, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉండే వర్క్స్ ఉండే. బట్ కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఉండదు సార్.
అంటే వాళ్ళు లేచి ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళగానే ప్రతిరోజు వాళ్ళకి ఒక కొత్త టాస్కే, కొత్త ఛాలెంజింగే. అంటే వాళ్ళ డ్యూటీ రేపు పొద్దున ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, అన్నీ అలానే ఉంటాయి. అంత స్ట్రెస్ ఉండే టైంలో మీరు ఎలా తీసుకుంటారు సార్ ఆ స్ట్రెస్? అలా ఎలా మేనేజ్ చేస్తారు ఆ స్ట్రెస్ బస్టర్? మా గ్రౌండ్ లెవెల్లో ఉన్న హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్ ఉన్న స్ట్రెస్ తో పోల్చుకుంటే ఆఫీసర్స్ ఉన్న స్ట్రెస్ జీరో. ఓకే. సో వాళ్ళని ఊహించుకుంటే మాకున్న స్ట్రెస్ ఏముంది? అంటే ఎంతైనా సరే యాజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మీరు కూడా ఉంటది కానీ అంటే మల్టీ టాస్కింగ్ కంపారిజన్ నేను చెప్తున్నా. ఇప్పుడు మా SHO ఉంటారు ఓకే. టౌన్ లో, అప్పుడే యాక్సిడెంట్ కేసు వస్తుంది, చాలా మందితో మాట్లాడాల్సి వస్తుంది, జాతరలు ఉంటాయి, ప్రోటోకాల్ విజిట్స్ ఉంటాయి, Okay. కేసు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. వాళ్ళు చాలా ఇట్లాంటి డ్యూటీస్ చేయగలుగుతున్నారు మా సబార్డినేట్ స్టాఫ్. ఓకే. వాళ్ళు విత్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు SP అనుకోండి, నాకు చాలా సపోర్ట్ సిస్టమ్స్ Yeah, ఉన్నాయి కదా, of course. ఆఫీసర్స్ ఉన్నారు. ఇంత వాళ్ళతో పోల్చుకుంటే మా స్ట్రెస్ ఈజ్ నథింగ్. సో మనకి ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు మీకంటే ఎక్కువ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళని మీరు చూస్తే మీ స్ట్రెస్ చాలా చిన్నది అనిపిస్తుంది. అవును సార్. సో దట్ ఈస్ ఈజీ. అంత స్ట్రెస్ కూడా ఏం రాదు, మీరు ఫేర్ గా చూసుకుంటూ వెళ్ళిపోతే. అంటే ఉంటది కొంచెం, అంటే ఆడ్ అవర్స్ లో మీకు ఫోన్స్ వస్తాయి, ఓకే. లేకపోతే ఫ్లడింగ్ అట్లా ఉంటే మీరు డైరెక్ట్ గా ఫీల్డ్ లో ఉండాల్సి వస్తాయి లాంగ్ అవర్స్. కానీ ఆ ట్రైనింగ్ మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది అట్లా. ఓకే. మేము 16 కిలోమీటర్స్ రన్ చేపిస్తారు NPAలో. ఒక 45 కిలోమీటర్స్ పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకొని తుపాకీ పట్టుకొని నడిపిస్తారు. Okay. ఇంకా దానివల్ల ఫిజికల్ గా మెంటల్ గా అంత యు ఆర్ రెడీ టు ఫేస్ దట్ స్ట్రెస్ ఎనీ సిచ్యువేషన్. అంతవరకు పర్వాలేదు. Okay. అండ్ ఏదైనా స్ట్రెస్ ఉంటే స్టార్ట్ ప్లేయింగ్ సమ్ గేమ్స్. ఓకే. మీరు క్లియర్ గా ఉంటే స్ట్రెస్ ఉండదు అంత. ఏలూరు వాళ్ళు చాలా మంచి పీపుల్ సార్. అంటే మా అభిప్రాయం, అంటే మీకు ఇన్సైడ్ ఎలా ఉందో మాకు తెలియదు సార్ అది. అండ్ మీకు రోజు డైలీ వారి టాస్క్లు ఉంటాయి సార్, ప్రియారిటీస్ ఉంటాయి. మీకు రోజు వారి దాంట్లో హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారు సార్? అంటే హైయెస్ట్ మేజర్ ఎక్కువగా. పోలీస్ ప్రయారిటీస్ కూడా రోజు చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. కానీ ఆఫ్ లేట్ మా పోలీస్ ప్రయారిటీ అంటే ఫస్ట్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. సో ఉమెన్ కి మనం ఎప్పుడైతే సేఫ్టీ ఎన్షూర్ చేస్తామో మన సమాజంలో, వాళ్ళు ఎక్కువ మంది చదువుకోవడానికి వెళ్తారు, ఎక్కువ మంది జాబ్స్కి వెళ్తారు, ఓకే. ఎక్కువ మంది మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తారు, అభివృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు 50% ఆఫ్ వర్క్ ఫోర్స్ మనకి ఇంకా మన సొసైటీలో ఇంకా కొంతమంది చదువుకోవడానికి వెనకాడడం, పేరెంట్స్ పంపించడానికి ఇబ్బంది పడతారు. ఓకే. అమ్మో దూరంగా పంపిస్తే అక్కడ మళ్ళీ ఎలా ఉంటుందో, అక్కడ ఏమి ఇష్యూస్ ఉంటాయో అన్న భయంతో వాళ్ళని పంపించరు. జాబ్స్ కూడా ఇంకా త్వరగా వచ్చేయాలి, అబ్బాయిలకి అంత రిస్ట్రిక్షన్ పెట్టరు. కానీ ఆ అమ్మాయిలు అంటే నువ్వు 6 కల్లా వెనక్కి వచ్చేయాలి. ఇదంతా ఎందుకు? సేఫ్టీ మీద ఉన్న కన్సర్న్స్ తోటి. ఓకే. ఆ ఏరియా మీద మనం పని చేసామనుకోండి, చాలా మందికి ఆ పేరెంట్స్ కి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మన శక్తి టీమ్స్ డ్రోన్స్ పెట్టడానికి కూడా అదే రీజన్. ఓకే. ఇప్పుడు జపాన్ లో మీరు చూస్తే చిన్న పిల్లలు, 6 ఏళ్ళ పిల్లలు కూడా వాళ్ళ స్కూల్కి వాళ్ళే వెళ్ళిపోతారు బ్యాగ్ తగిలించుకొని. సో అది ఎందుకు? ఆ సమాజంలో ఆ పిల్లలకి ఆ సమాజంలో ఉన్న కాన్ఫిడెన్స్ అది. పిల్లల్ని ఏం చేయరు, పిల్లల్ని అందరూ చూస్తుంటారు. వాళ్ళు కూడా ఇట్లానే అన్ని దగ్గర కెమెరా సిస్టమ్స్ ఉంటాయి. రోడ్డు దాటాలంటే ఆ చిన్న పిల్లాడు వెళ్ళి కింద వాడి హైట్ కి తగ్గట్లే చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కుతాడు, అందరు ఆగిపోతారు. చిన్న పిల్లాడిని రోడ్డు మీద చూసారనుకోండి, ఎవ్వరు హారన్ కొట్టరు, ఎవ్వరు అంటే ఆ సమాజంలో అది ఉంటది. ఓకే. పిల్లాడి అవసరం ఎక్కువ ఇంపార్టెంట్. అదే. సో దాన్ని రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు మీరు first ఏలూరులో చూసారు కదా, ఏలూరు కూడా మంచి సమాజం. అందుకే అంబులెన్స్ చూడంగానే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆ ప్రయారిటీ, అర్థం చేసుకోగానే దారి ఇచ్చేసారు. ఓకే. ఎప్పుడైతే మనం ఆ చేంజ్, ఆ పాజిటివ్ చేంజ్ తీసుకొస్తామో ఆటోమేటిక్ గా అన్ని సెక్షన్స్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఉమెన్ అర్థం చేసుకోండి, ఎంతో మంది అట్లాంటి వాళ్ళందరూ కలిసి జాబ్ చేయడానికి జాయిన్ అయితే ఆటోమేటిక్ గా మన జీడిపి చాలా పెరుగుతుంది కదా. సో ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. కంపేర్ చేస్తే ఉమెన్ సేఫ్టీ కానీ లేదంటే వాళ్ళు చదువుకోవడం కానీ అన్ని చాలా పర్సెంటేజ్ వైజ్ కూడా చాలా పెరిగినాయి సార్. కంపేర్ టు మనం 90s చూస్తే ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు పెరిగినాయి సార్. ఇంకా పెరగాలి. లైక్ 6K రమ్మనుకుంటా. ఇప్పుడు బాగా సేఫ్టీ బాగా ఉందనుకోండి, దే కెన్ డూ ఈవెన్ వేరే జాబ్స్, షిఫ్ట్ జాబ్స్ కూడా చేయడానికి భయం ఉండదు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎందుకు చెప్తారు? భయం కాబట్టి. ఆ భయాన్ని మనం తొలగించగలిగాం అనుకోండి, వాళ్ళకి ఫ్రీడమ్ పెరుగుతుంది.
ఓకే. ఇంకా ఎక్కువ జాబ్స్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ దూరానికి ఢిల్లీ కాదు కాశ్మీర్కైనా పోయి చదువుకొని రావచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అవును సార్. అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ సాధిస్తారు. ఓకే. అంటే కొంతమంది ఉమెన్స్ ని బయటకు పంపించాలంటే అయ్యో ఆడపిల్ల కదా, అంటే అంత దూరం పంపించాలి ఇక్కడ అని కొంచెం భయాలు ఉంటాయి సార్ తల్లిదండ్రులకి. వాళ్ళకి మీరేం చెప్తారు సార్ అలాంటి తల్లిదండ్రులకి? ఇదే చెప్తాం, అట్లా భయం పెట్టకూడదు. మన సమాజంలో ఉన్న ఛాలెంజెస్ ని ఫేస్ చేసేటట్లు తయారు చేయాలి. ఓకే. ఇప్పుడు నేను చూస్తే ఏలూరు పోలీస్ లో నాకు నాకు మంచి వర్క్ అనిపించేది ఏంటంటే మా శక్తి టీమ్స్ చేసే వర్క్. అవును సార్, వాళ్ళు డ్రోన్ ఫస్ట్ వెళ్తుంది. ఆ టాపిక్ కూడా ఉంది సార్, చాలా దాచాం ఇంకా ఉన్నాయి. అసలు ఎల్లో అక్కడికి ఏమన్నా ఇమీడియట్ గా సరిపోతుంది ఫ్రాక్షన్ సెకండ్స్ లో. ఏదో సింగం సినిమాలో ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్నప్పుడు ఒక సీన్ వస్తుంది సార్. వాడు వెళ్తుంటే కార్ ట్రాక్ అయిపోద్ది, దాంట్లో ఉన్న మనిషి ట్రాక్ అయిపోతాడు, ఈ కార్ ఆపే వాడికి వచ్చేస్తారు అలాగా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేను లేడీ కానిస్టేబుల్ ని, నేను రిసెప్షన్ లో కూర్చోవాలి అని ఆలోచించలేవాలి. వాళ్ళకి చాలా వరకు మేము వాళ్ళు చేసిన మంచి మంచి వర్క్స్ అని మేము చెప్పి చేసినవి కూడా కాదు. వాళ్ళకంతటి వాళ్ళ మోటివేషన్ తోటి, అంతే సరైన మోటివేషన్ మీరు రికగ్నిషన్ ఉమెన్ కి ఇస్తే వాళ్ళు ఎంత వర్క్ చేస్తారనేది వాళ్ళ ఎగ్జాంపుల్. వాళ్ళకంతటి వాళ్ళే చాలా మంది పిల్లల్ని ట్రేస్ చేశారు. చాలా రోజులు 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళు చిల్డ్రన్ హోమ్ లో అట్లా ఉండిపోయిన వాళ్ళని పేరెంట్స్ ఎవరో మర్చిపోయి గుర్తు లేక, వాళ్ళ గుర్తు తెలియదు కదా, చిన్న చిన్న పిల్లలు ఎక్కడ పోవాలి, వాళ్ళ ఇంటి గుర్తు చెప్పలేరు, వాళ్ళ పేరెంట్స్ పేర్లు చెప్పలేరు. అట్లాంటి వాళ్ళని వాళ్ళే సొంతంగా ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ ట్రేస్ చేసి ఆల్మోస్ట్ ఒక 12 మందిని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపగలిగారు వాళ్ళు. సో అట్లాంటివి చాలా చాలా మందిని ఆత్మహత్యల నుంచి కాపాడారు. డైరెక్ట్ గా వెళ్ళి రైల్వే ట్రాక్ దగ్గరకు కూడా వెళ్ళి. సో ఆ ఉమెన్ ఎప్పుడైతే అట్లా మోటివేట్ అవుతారో చూడండి ఎంత పాజిటివ్ వర్క్ జరిగిందో. ఐ థింక్ ఆ శక్తి టీము ఒక 20 మంది వరకు వాళ్ళు ఒక 4-5 చేశారు. సో సేమ్ అప్లై చేయండి సమాజానికి కూడా. మీరు ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఇస్తారో మీ అమ్మాయిలకి పిల్లలకి, దే కెన్ డూ వండర్స్. డెఫినెట్లీ. అండ్ నేను మీ దగ్గరికి కలవడానికి వస్తున్నానని చెప్పేసి ఒక రీల్ పెట్టా సార్. ఎస్పీ సార్తో నేను ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్నాను. ఆ సార్తో మీరు నాకు సజెషన్స్ ఇస్తే డిఎమ్స్ పెడితే సార్ దగ్గరికి తీసుకెళ్తాను, డౌట్స్ ఎవరున్నా పబ్లిక్ లో క్లియర్ అవుతాయి అని చెప్పాను సార్. అలాగే కొంతమంది నాకు డిఎమ్స్ చేసిన వాళ్ళు లేడీస్ ఉన్నారు సార్. ఒక ఇద్దరు పెట్టారు సార్ మెసేజ్. ఏంటంటే ఇప్పుడు నిజంగా బాధింపబడి ఉంటారు సార్ వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ కానీ. అంటే ఉమెన్ లైఫ్ లో ఎక్కడో చోట ఏదో ఒక ప్లేస్ లో డెఫినెట్లీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు సార్. కొంతమంది పరువు వల్ల బయట చెప్పుకోలేరు, ఇంకొంతమంది పరువు పోద్ది, లేదంటే ఇంకా పర్సనల్ థింగ్స్ అందరికి చెప్తే గాలి అయిపోద్దేమో, ఇన్ కేస్ పోలీసుకి చెప్పాలన్నా సరే వాళ్ళు మీడియాకి చెప్తారేమో అంటే అపోహ ఉంటుంది సార్. అవును. అంటే ఆవిడ నాకు చెప్పారు సార్, అంటే పేరు అయి చెప్పలేదు బాగోదు సార్. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు సార్? నాకు చాలా మంది వాట్సాప్ నెంబర్ ఒకటి పెట్టాము అందుకే శక్తి టీమ్ కి. ఓకే. సో చాలా మంది ఇట్లాంటి మెసేజ్ చేస్తుంటారు. కొన్నిసార్లు నాతో డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు కూడా, సార్ నాకు ఎఫ్ఐఆర్ వద్దు సార్, నేను కేసు కట్టాను సార్, ఇంట్లో నాన్నకు తెలిస్తే తిడతారు. సో ఇంకా మన సమాజంలో ఆ ప్రాబ్లం ఉంది. విక్టిమ్ బ్లేమింగ్ అంటాం, విక్టిమ్ షేమింగ్ అంటాం. ఎగ్జాంపుల్, ఎవరైనా అమ్మాయిని ఎవరైనా ఏడిపించారని చెప్పి కొన్నిసార్లు ఇంట్లో చెప్పినా, లేకపోతే మన ఫ్యాకల్టీకి ఎవరికైనా చెప్పినా వాళ్ళు వెంటనే అంతమంది ఉంటే నిన్నే ఎందుకు వేధించారు అట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు కొన్నిసార్లు. అందరు కాదు, చాలా మంది షేమింగ్ చేస్తారు. అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అంటే ఆమెకున్న ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఆమెని ఎట్లా షేమ్ చేయాలని ఆలోచించి చేస్తారు. అందుకని చాలా మంది బయటికి చెప్పరు. ఇట్లా చెప్తే మళ్ళీ పెళ్లి సంబంధాల్లో ప్రాబ్లం అన్ని చాలా అట్లా ఉండకూడదు. మనం ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు మనం దాన్ని ధైర్యంగా చెప్పగలగాలి. అలా చెప్తే ఓన్లీ మీకు జరిగిన అన్యాయమే ఆగడం కాదు, వేరే వాళ్ళకి జరిగే అన్యాయం కూడా ఆగుతుంది. ఆ వ్యక్తి ఇట్లాంటి దుర్మార్గులందరూ ఏం చేస్తారు, మీలాంటి వాళ్ళలో ఉన్న భయాన్ని యూజ్ చేసుకొని చాలా మందిని ఇట్లా చేస్తుంటారు. రీసెంట్ గా కూడా ఇన్స్టాగ్రామ్ లో అట్లా అరెస్ట్ చేసాం మనం కొంతమందిని. ఒకరి దగ్గర మల్టిపుల్ రిలేషన్షిప్స్ లో ఉంటూ వాళ్ళని వీళ్ళని న్యూడ్స్ ఎక్స్చేంజ్ చేసి భయపెట్టి చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి చాలా మంది హ్యాండిల్డ్ ఆల్సో. ఇంకా వాళ్ళు మా బయట పోలీస్ లో కూడా, అందుకే మేము అనానిమస్ కంప్లైంట్ కూడా తీసుకొచ్చాం. ఒకవేళ నీకు కంప్లైంట్ ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ చెడ వ్యక్తి కంప్లైంట్ లేకపోతే పోలీస్ ఏం చేయలేరు. అందుకే మేము చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్, ఈ జిఎంఎస్ కేసు, వీళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని చాలా మంది వెధవల్ని లోపల పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీరు అలా భయపడద్దు. ఒకవేళ మీకు ఏదైనా మీ ప్రైవసీ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్ గా మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి. మీకు ఎప్పుడు మీ ప్రైవసీకి ఏమి ఉల్లంఘన జరగదు.
చాలా కేసెస్ ఐ థింక్ మోర్ దెన్ ఇక్కడ ఏలూరుకి వచ్చిన తర్వాతనే నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గరికి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళే ఒక 20 మంది దాకా ఉంటారు. వేర్ వి హ్యాండిల్డ్. వాళ్ళ రహస్య అంటే వాళ్ళ సీక్రెట్స్ బయటకి చెప్పకుండా ఎందుకు అవుతాయి, ఎందుకు బయట చెప్తాం? లా కూడా ఉంది, అదే పోక్సో కేసు ఉంది. ఎవరైనా ఇప్పుడు ఒక వ్యక్తికి అట్లా శిక్ష కూడా పడింది ఏలూరులో. మీరు ఎవరైనా ఉమెన్ మీద అఘాయిత్యాలు చేసి కానీ ఏదైనా ఏడిపించిన కేసెస్ లో వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించేటట్లు మీరు న్యూస్ లో రాసిన, ఏదైనా మాట్లాడినా, ఇంకో దగ్గర ఇండికేట్ చేసినా చట్టపరంగా శిక్ష పడుతుంది వాళ్ళకి. ఓకే. కోర్టులో కూడా మీరు అనుకుంటారు సినిమాల్లో చూపించినట్లు ఉండదు. అందరూ 10 మంది, కొన్ని పింక్ మూవీస్ అట్లా చూపిస్తారు. ఆ మూవీస్ లో అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ రిప్రజెంటేషన్. అందరు ముందు పెట్టి మిమ్మల్ని ఇట్లా క్వశ్చన్ అడుగుతారు, మీ పరువు పోతుంది, నువ్వు అక్కడ ఎందుకున్నావు, ఇక్కడ ఎందుకు, అంత డ్రామాటిక్ గా ఉండదు నిజం కోర్టులో. నిజం కోర్టులో ఎలా ఉంటుంది, మీకు కావాలనుకుంటే ఇన్ కెమెరా ట్రయల్ ప్రొసీడింగ్స్ ని రిక్వెస్ట్ చేయొచ్చు. నాకు ప్రైవసీకి భంగం జరుగుతుంది కాబట్టి. కొన్ని పోక్సో కేసులు అయితే మ్యాండేటరీ కూడా ఉంటుంది. అక్యూజ్ ని మీ ముందు పెట్టరు, మీరు ఇన్ కెమెరా ట్రయల్ అడిగితే మీ ప్రైవసీ అసలు ఎక్కడ బయటికి డిస్టర్బ్ కాదు. ఓకే. సో జనాల్లో అవగాహన పెంచాలి మనం. అప్పుడు ఇంకా ఎక్కువ మంది ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఓకే. ఒక జనరల్ గా మీరు ఆడవాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు, ఈ సమ్మర్ అదర్వే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దగ్గర ఏదో ఒక కైండ్ ఆఫ్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ కావచ్చు, లేకపోతే నేమ్ కాలింగ్, అంటే ఏదో ఒకటి నోట్ తోటి ఏదో ఒకటి యూటీజింగ్ చేయడం, ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర ఎదురై ఉంటది. దాన్ని మనం సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, ఇంకా అది అవకాశంగా తీసుకొని మన సమాజం ఎప్పుడు ముందుకు పోదు. వీళ్ళకి టకటకన శిక్షలు పడుతూ కేసులు రిజిస్టర్ అవుతుంటే వాళ్ళు సెట్ అయిపోతారు. పేరెంట్స్ కూడా తెలుస్తుంది, పేరెంట్స్ కూడా కంట్రోల్లో పెడతారు. చాలా మంది ఇట్లాంటి ఆకతాయిలు ఉంటారు కదా, వాడు ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు, శ్రీరామచంద్రుడు అనుకుంటుంటారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ మనం చెప్పాలా, మనం రిపోర్ట్ చేయాలా సామాజికంగా, అది ఉమెన్ అందరి బాధ్యత కూడా. సో దేర్ ఆర్ ఎనఫ్ సేఫ్ గార్డ్స్. మీ ప్రైవసీ ఎక్కడికి, అది అపోహ మాత్రమే. మీరు మీ ప్రైవసీ ఎక్కడ డిస్టర్బ్ కాదు. అండ్ నేను రీసెంట్ గా కోర్టులో మా ఫ్రెండ్ లాయర్ చేస్తున్నారు సార్, తను కలవడానికి వెళ్ళి మాట్లాడి వచ్చేస్తుంటే, రిటర్న్ వచ్చేస్తుంటే అక్కడ పోక్సో కేసు ఒక చిన్నపిల్ల మీద దాడి జరిగిందని చెప్పారు సార్. ఆ ఎవరైతే అఘాయిత్యం చేశారో తన ఏజ్ కూడా 20 నుంచి 22 ఇయర్స్ లోపే సార్. చిన్నపిల్లోడే. తనకి అంటే చాలా చాలా రోజులు అవుతుంది, తనకు లైఫ్ పడిందని అన్నారు. అంటే ఈవెన్ నాకు కూడా పోక్సో కేసు అంటే చిన్నపిల్లల మీద జరిగే ఇదని తెలుసు కానీ, బట్ క్లియర్ గా నాకు తెలియదు సార్ అది. అంటే ఇప్పుడు అన్ని చట్టాల్లో కల్లా పోక్సో చట్టం ఇంకా స్ట్రాంగ్ చట్టం అది. ఓకే. అది ఎందుకు చేశారు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళని నివారించడానికి చేశారు. చిన్నపిల్లలు పర్టికులర్ గా చాలా వల్నరబుల్ ఉంటారు. ఓకే. ఎందుకు, ఆ వయసులో వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ దుర్మార్గులు ఎట్లా ఉంటారు, వీళ్ళు చాక్లెట్లు ఇస్తామని చెప్పి, లేకపోతే ఆడుకుంటామని చెప్పి. అండ్ ఇంకొక ఇన్సిడెంట్, ఇంకొక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ ఏంటంటే, మోర్ దెన్ 90% వాళ్ళకి తెలిసిన వాళ్ళే, వాళ్ళ బంధువులు, నియర్ బంధువులు, దగ్గరలో ఉన్న వాళ్ళు. కొంతమంది ఫాదర్స్, కొంతమంది బ్రదర్స్ కానీ, కొంతమంది కజిన్స్, అయితే మేనమామ, ఇట్లా చాలా దగ్గర యాక్సెస్ ఉండాలి కదా. చిన్నపిల్లల దగ్గరికి యాక్సెస్ ఎవరికి ఉంటుంది, నియర్ అండ్ డియర్కే ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఉన్న అంకుల్స్, ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పడం వల్ల ఏమైందంటే, ఆ పిల్లలు చాలా వల్నరబుల్గా ఉంటారు, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. చాలా కొన్ని కేసెస్లో ఎట్లా అంటే, పిల్లలు చెప్పినా కూడా మళ్ళీ ఫ్యూచర్ మీద బాధతోటి, తర్వాత సమాజంలో వాళ్ళు నియర్ అండ్ డియరే కదా, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చిల్డ్రన్ ఆర్ వెరీ వల్నరబుల్. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యాక్ట్ వచ్చింది, పోక్సో యాక్ట్. ఆ పోక్సో యాక్ట్ ప్రకారం ఏంటి, ఎవరైనా చిన్న పిల్ల మీద, పాప మీద, ఎనీ చిల్డ్రన్ ఇట్లాంటి అఘాయిత్యం చేస్తే ఆమె చెప్పిన మాట మీదనే మీరు కన్విక్షన్ దాకా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటి, మామూలు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మీ మీద ఏదైనా నేరం మోపబడితే మీ మీద నేరం పోలీస్ ప్రూవ్ చేయాలి, అంటే ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ పోలీస్ మీద ఉంటుంది. మీరు ఇలా ఆ టైంలో ఇక్కడ వచ్చారు, ఇదిగో సీసీటీవీ ఇక్కడ ఉన్నాడు, నిన్ను ఆయన చూశాడని మేము ప్రూవ్ చేయాలి. అదే పోక్సో చట్టంలో ఏం చేస్తారు, నువ్వు చేయలేదని చెప్పి బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఆయన మీద ఉంటుంది, అక్యూజ్ మీద ఉంటుంది. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు చేయలేదని. సో శిక్ష పడే అవకాశం చాలా ఎక్కువ. అదే పిల్లలు ఎక్కువ వల్నరబుల్ ఉంటారు కాబట్టి చాలా పదునైన చట్టం పెట్టారనమాట వాళ్ళ మీద. ఓకే. సరే, ఏలూరులో
ఇప్పుడున్న అంటే సిచ్యువేషన్ లో మోస్ట్ ట్రెండింగ్ కేసులు ఏంటి సార్? మన ఏలూరు జిల్లాలో కానీ అంటే పర్టికులర్ గా ఏలూరు దగ్గరలో. మోస్ట్ ట్రెండింగ్ కేసెస్ అంటే కొన్ని సెన్సేషనల్ కేసెస్ అన్ని ఉంటాయి సైబర్ క్రైమ్. కానీ నాకు బాగా ఇంపార్టెంట్ అనిపించే కేసు ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు, వైర్ల దొంగతనాలు చేస్తుంటారు మోటార్లు. అనిపించడానికి పెద్ద దొంగతనం అనిపించదు కానీ ఓకే. కానీ యాక్చువల్గా మీరు రైతుల ఒక రైతు సమస్యలు చూస్తే వాళ్ళు చాలా నష్టపోతారు. వీళ్ళు ఆకతాయిలు, వీళ్ళు పనికిమాలిన వాళ్ళు ఏం చేస్తున్నారు, దాంట్లో ఉన్న కాపర్ కొట్టేసి అది 10,000 ఎంత వస్తే దాన్ని అమ్మేసుకొని తాగి తందనాలు ఆడడానికి ఈ పనులు చేస్తున్నారు. కానీ ఆ రైతు బాధను అర్థం చేసుకోండి దాని వెనకాల. అంటే ఇప్పుడు మనం కూడా అనుకోవచ్చు, అరే అది పోయిన ట్రాన్స్ఫార్మర్ దానికి ఎన్ని కేసులు కడతామని. కానీ దాని వెనకాల రైతు బాధను చూడండి. అంటే చిన్నప్పుడు నేను కూడా విలేజ్ లో ఉన్నాను కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చాలంటే చాలా యుద్ధం చేయాలి వాళ్ళందరూ. వాళ్ళు ఒక బండి అంతా తీసుకురావాలి, అందరూ చందాలు వేసుకోవాలి, అక్కడ ఉన్న ఏఈల దగ్గర తీసుకెళ్లి అప్లికేషన్ పెట్టాలి. అండ్ ఆ ట్రాన్స్ఫార్మర్ వర్త్ కూడా ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంటుంది. ఓకే. అంత కాస్ట్ ట్రాన్స్ఫార్మర్ వీళ్ళు 10,000 రూపాయలు వాళ్ళ డబ్బు కోసము పగలు కొట్టేసి ఇంకెందుకు పనికిరాదు అది. తర్వాత దాంట్లో మళ్ళీ ఏసీ రిపేర్ చేయడం కూడా జరగదు. ఓకే. ఆ 4 లక్షల రూపాయలు వేస్ట్ అయినట్లే. అది 4 లక్షల రూపాయలు ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, వీటి 10,000 ఎంత పంట నష్టం జరుగుతుంది, ఎన్ని పని దినాలు పోతాయి. అది సమాజానికి చాలా నష్టం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ దొంగతనం. సో అట్లా అది ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉన్నాయి, అప్లాండ్ ఏరియాస్ లో. ఎస్పెషల్లీ మనకి బార్డర్ కూడా ఉంది కదా, ఖమ్మం నుంచి వచ్చి కొంతమంది కొట్టేయడము, ఈ విజయవాడ ఆ ప్రాంతం నుంచి కొంతమంది వచ్చి కొట్టేయడము, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే వాటి మీద ఖచ్చితంగా మన వాళ్ళు కేసులు రిజిస్టర్ చేస్తారు. చాలా మందిని ఫస్ట్ టైం మేము ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసాం. వాళ్ళని డిటెక్ట్ చేయడానికి ఈ ఏరియాస్ లో ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడము, చాలా మందిని పట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఇంకా ఎక్కువ ప్రివెన్షన్ చేయాలి దాంట్లో. ఓకే. అని ఇంకోటి ట్రాన్స్ఫార్మర్ లో పౌరన్నంగా కూడా దొబ్బేస్తున్నాడు కదా. అదే అంటే వీళ్ళు చాలా మంది ఏం చేస్తారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు ఈ ట్రాన్స్కోర్ లో, వీటిల్లో పనిచేసే వాళ్ళు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు బైక్ దొంగతనాలు ఎవరు చేస్తారు, ప్రతి బైక్ మెకానిక్ గ్యాంగ్ లో ఒక మెకానిక్ ఉంటాడు. ఓకే. వాడికి తెలుస్తుంది ఎక్కడ కట్ చేయాలి, ఏం చేయాలా, ఎలా చేయాలా అని. సో ఇట్లానే ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల్లో కూడా ఒకడు ఉంటాడు, నాలెడ్జ్ ఎక్స్పర్ట్ ఉంటాడు. అది ఉండి ఇలా నష్టం చేస్తున్నారు. ఇలా చేస్తూ ఒకరు చనిపోయాడు కూడా. అది కూడా సరే, దేవుడు కూడా సరైన శిక్ష ఇస్తారు కదా. సో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు చేస్తూ ఉంటే దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ట్రాన్స్ఫార్మర్ షాక్ కి గురై చచ్చిపోవచ్చు. సార్ ఇంకోటి మనకి ఏలూరులో కానీ చుట్టుపక్కల కానీ మొన్న మీరు డ్రగ్ అవేర్నెస్ గురించి సమ్ క్యాంపెయిన్స్ చేశారు సార్. అండ్ మా యూత్ లో ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే పోలీసులు గంజాయి కొట్టే వాళ్ళని చూస్తే గుర్తుపట్టేస్తారు, ఆ లక్షణాలు వాళ్ళకి తెలిసిపోతాయి అంటారు సార్. అది ఎలా సార్, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి? అది పబ్లిక్ అవేర్నెస్ కోసమైనా సరే. అంటే పోలీసు చూస్తే గుర్తుపట్టడం అనేది ఒకటి, పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. అంటే మన పిల్లలు డ్రగ్స్ కి కానీ సిగరెట్స్ కానీ ఇట్లాంటివి అలవాటు పడితే చాలా మంది పేరెంట్స్ అది చేయి దాటిపోయేంత వరకు వాళ్ళకు కూడా తెలియదు. ఓకే. సో ఎలాంటి లక్షణాలు మనం పిల్లల్లో చూడాలి, ఒకటి కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయి జనరల్ గా, గంజాయి కానీ ఇట్లాంటివి, ఆల్కహాల్ ఇట్లాంటి అడిక్షన్స్ ఎక్కువైతే పిల్లలకి ఆ కళ్ళు ఎర్రగా అవడానికి రీజన్ ఏంటి, రెగ్యులర్ గా అట్లా అవుతుంటే అనుమానించాలి కొంచెం. తర్వాత చదువుకునే పిల్లలు సడన్ గా ఏం చేస్తారు, స్కూల్కి వెళ్ళడం ఆపేయడం, స్కూల్ అటెండెన్స్ పడిపోవడము, మార్కులు సడన్ గా పడిపోతుంటాయి. అప్పుడు కూడా కొంచెం అనుమానించాలి ఏం ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ చాలా సన్నగా అయిపోతారు, చాలా బలహీనంగా అయిపోతుంటారు, దానికి కారణం వెతకాల. ఇంకొకటి ఈ ఈ గంజాయి డ్రగ్స్ వీటన్నిటికి కూడా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే చిన్న వైట్నర్ ఉంటాయి, మనం పేపర్ పెన్ మార్క్ ఎరేజ్ చేయడానికి వైట్నర్స్ అని ఉంటాయి. తర్వాత ఫెవికాల్ డబ్బాలు, తర్వాత సైకిల్ పంక్చర్ ట్యూబ్ ఉంటుంది, సొల్యూషన్. ఆ సొల్యూషన్ వీటన్నిటి ఇన్హెలెంట్స్ అంటాం అనమాట. వాటి వాసన చూడడం అలవాటు చేసుకుంటారు వీళ్ళు, లేకపోతే వీళ్ళకున్న చుట్టుపక్కల ఉన్న ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళు వీళ్ళకి అలవాటు చేస్తారు, ఆ స్మెల్ అలవాటు చేస్తారు. రకరకాల కారణాలు కావచ్చు. ఒకసారి వీడిని దానికి అలవాటు చేశారు అనుకోండి, వీడు దానికి బానిస అవుతాడు, వీడు ఏం పని చెప్తే ఆ పని చేస్తుంటాడు. సో అట్లా అంటివి మనం గమనించాలి పిల్లల్లో. ఇట్లా ఏదైనా సొల్యూషన్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకొని తిరుగుతున్నారా, వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఈ సైకిల్ సొల్యూషన్స్ కానీ వైట్నర్స్ కానీ అవసరం లేదు ఆ టైంలో. అట్లాంటి ఏదైనా మన ఇంట్లో తెచ్చి పెడుతున్నారు, మన పిల్లలు కొంటున్నారంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఈ పిల్లలు మామూలుగా వాళ్ళ సహచరులతో సహవాసం చేస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం వాళ్ళ వయసుకు మించి సహవాసం చేస్తుంటారో
వాళ్ళతోటి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు. ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళతో ఎట్లా ఏదో ఉంటారు వాళ్ళు యూత్ ఉంటే వాడు ఏదైనా సిగరెట్ తెమ్మంటే వీళ్ళు సడన్ గా సిగరెట్ తీసుకురావడం అట్లా ఇంట్రొడ్యూస్ అవుతారు. Hmm. సో అట్లా ఏజ్ కు మించి ఎక్కడైనా ఎక్కువ సహవాసాలు ఉంటే అవి కూడా అవి మంచిగా. కూడా పేరెంట్స్ రిస్క్ గా భావించి కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడైతే పేరెంట్స్ ఇలాంటి లక్షణాలన్నీ నోటీస్ చేస్తారో ఓకే. మొక్క ఈ వంగంది మానే వంగదా అంటారు కదా, అట్లా చిన్నప్పటిలోనే వాళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే మరీ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఉంటే కొంతమంది మేము చూస్తాం కదా డ్రగ్స్ బారిన పడేవాళ్ళు, డాక్టర్స్ కానీ ఇంకా మంచి మంచి కాలేజెస్ లో చదువుకున్న వాళ్ళు ఇట్లా ఎవరైనా పడవచ్చు దాంట్లో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా బయటకి ఉండిపోవడము Hmm. అట్లాంటి లక్షణాలు వస్తే కొంచెం అబ్జర్వ్ చేయాలి. చేతి మీద ఏమైనా ఇంజెక్షన్ మార్కులు కానీ, జనరల్ గా వాళ్ళకి కుడి చేయి వాటం ఉంటే ఎడం చేయి మీద మార్క్స్ ఉంటాయి, లేకపోతే ఎడం కాలు మీద ఉంటాయి. ఎందుకంటే డామినెంట్ హ్యాండ్ అంటారు కదా, దాంతో ఇంజెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు చాలా మంది డ్రగ్స్ ఎట్లా కన్జ్యూమ్ చేసేవాళ్ళు. సో పేరెంట్స్ కానీ ప్రాపర్ గా చూసుకోగలిగితే చాలా మంది ముందుగానే ఈ డ్రగ్స్ బారి నుంచి వాళ్ళని బయటకు తీయచ్చు. ఏలూరులో ఏమైనా ఉన్నాయి సార్ ఇలా ఎక్కించుకోవడం డ్రగ్స్ అలా ఏమన్నా మన చుట్టుపక్కల కానీ? ఇప్పటి వరకు మనకి నోటీస్ లో అట్లాంటివి ఏం లేవు. కొన్ని గంజాయి సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే. గంజాయి ఒక అమ్మాయిని కూడా మనము అట్లా గంజాయికి అడిక్ట్ అయిపోయి పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుంటే ఆమెను కూడా వైజాగ్ కి డి అడిక్షన్ సెంటర్ కూడా తీసుకుపోవడం జరిగింది. ఇది కూడా డ్రోన్స్ టీమే డిటెక్ట్ చేసింది అనమాట. వీళ్ళు అన్ని చెట్లు పుట్లు అన్ని చూస్తుంటారు ఎక్కడెక్కడ ఓకే. ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు Unusual things జరుగుతుంటాయి. ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ చూసి అక్కడ చూడడం, అక్కడ కింద గ్రౌండ్ టీం వెళ్తుంది, వెళ్ళినప్పుడు దొరుకుతారు వీళ్ళు. దొరికినప్పుడు వాళ్ళకి ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు వాళ్ళని ఇంకా మళ్ళీ ఇంట్రాగేషన్ చేసుకొని వాళ్ళు అమాయకులు అయితే తీసుకెళ్లి డి అడిక్షన్ చేర్పించడం, వీళ్ళు కావాలని స్మగ్లర్స్ ఏంటి తీసుకుపోయి జైల్లో పెట్టడం చేస్తుంటారు. సార్ మీ లైఫ్ లో చూసిన అతిపెద్ద డ్రగ్ డీలింగ్ కేసు కానీ ఏమైనా దొరికింది కానీ, అంటే డ్రగ్ మాఫియా అంటే ఛేదించింది? నా లైఫ్ లో చూసిన డ్రగ్ మాఫియా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత గంజాయి తక్కువే, కానీ నేను ఇంతకుముందు ఏఎస్పీ చింతపల్లి పనిచేసాము. ఓకే. అక్కడ చింతపల్లి అంటే 3500 kgs 4000 kgs అట్లా డ్రగ్స్ ని సీజ్ చేసే వాళ్ళం సార్ చింతపల్లి అంటే అది అరకు ఆ సైడ్ అటు ఇంకా టూ మచ్ ఇది ఉంటుంది కదా సార్. అక్కడ చాలా వరకు ఫీల్డ్ లో నక్సల్ ఏరియా లోపలికి కూడా పోయి గంజాయి క్రాప్ కొట్టేసే వాళ్ళము. అక్కడ అందరు గిరిజనులే పెంచేవాళ్ళు గంజాయి. వాళ్ళకి గంజాయి పంట ఎలా ఉంటుంది సార్? అంటే మామూలుగా క్రాప్ అంటే ఎలా ఉంటుంది సార్ అది? ఓకే, గంజాయి క్రాప్ ఎలా ఉంటదంటే మేము ఫస్ట్ ఆపరేషన్స్ కి అట్లా పోయినప్పుడు అది చూసి నేను కూడా షాక్ అయిపోయాను. నేను చెప్పాను కదా జపాన్ లో ఇట్లా టమాటో గ్రీన్ హౌసెస్ ఇవన్నీ చూసాను. అంతే ప్రేమగా పెంచుతుంటారు, అంతే హై టెక్నాలజీ పెట్టుకుని పెంచేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళు. దానికి ఒక డ్రిప్ ఇరిగేషన్ పెట్టడము అట్లా అంతా. అంటే గిరిజనులు ఏమైందంటే వాళ్ళకి అప్పట్లో ఆల్టర్నేటివ్ క్రాప్స్ అని ఏం లేకపోవడము, నక్సల్స్ ఉండడం వల్ల పోలీస్ కూడా లోపలికి పోలేకపోవడము, దానివల్ల వాళ్ళు అలవాటు పడ్డారు దానికి. ఓకే. మోస్ట్లీ వాళ్ళకంటే కేరళ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర నేర్పించడము, తమిళనాడు నుంచి వచ్చి అక్కడ ఫండ్ పెట్టి వాళ్ళని ఎలా చేయాలి గంజా క్రాప్ నేర్పించాలి. ఎప్పుడు 1980s లోనే ఇప్పుడు స్టార్ట్ అయింది అది. ఓకే. అప్పుడు ఇంకా నక్సల్ ప్రాబ్లం కూడా ఉండడం వల్ల దాన్ని ఎక్కువ మీద పోలీస్ కూడా కాన్సన్ట్రేషన్ అప్పుడు తక్కువ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేనున్నప్పటికీ చాలా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం తీసేశారు. పోలీస్ అందరూ వెళ్ళి గంజా చాలా ఇది ప్రతి సంవత్సరం టాస్క్ ఉండేది మాకు. నవంబర్ డిసెంబర్ లో స్టార్ట్ అయ్యి వెళ్ళడం, ఆ చెట్లని నరికేయడము, ఆ గంజాయి చేయకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం, కాఫీ, టర్మరిక్ ఇట్లాంటి విత్తనాలు వాళ్ళకి ఇప్పించడము, అదే మేజర్ వర్క్ ఉండేది. అక్కడ ఇట్లాంటి 3500 kilos 4000 kilos లారీలు సీజ్ అయ్యేవి. అట్లా చాలా మందిని ట్రాప్ వేసి పట్టుకున్నవి కూడా ఉన్నాయి. ఫస్ట్ వాడికి మనమే 3500 kgs కూడా అలాగే దొరికినాయి మాకు. ఓకే. ఏలూరులో నగల దొంగతనం జరిగింది సార్. జరిగిన వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అవి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పేశారు. అప్పచెప్పేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా అనిపించింది సార్ మీకు? అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు వాళ్ళు. మేము రీల్స్ లో చూసాం. నిజంగా గూస్ బంప్స్ మూమెంట్ సార్ అది. మీరు పర్సనల్ గా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు సార్ ఆ మూమెంట్ లో? పోలీస్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇప్పుడు మీరు చూస్తే మీరు ఎప్పుడు పోలీస్ వర్క్, ఎప్పుడు ఇండియన్ పోలీస్ వర్క్ ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారంటే, మీరు నిజంగా లండన్ లో కానీ ఇటలీలో కానీ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు నివసించారనుకోండి, ఇండియన్ పోలీస్ అందరు దేవుళ్ళు రా బాబు అని చెప్పి వచ్చి దండం పెడతారు. ఎందుకంటే అక్కడ ఏదైనా మీద వస్తువు పోయింది అనుకోండి, పోలీస్ స్టేషన్ కి పోతే ఓకే అని చెప్పి మీకు సంతకం పెట్టి ఇచ్చేస్తారు. మీరు వెళ్ళి థెఫ్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అని చెప్తారు, అంతే. ఇంకా దాన్ని పట్టుకోవడము, వాడిని తీసుకురావడము, ఇంకెందుకు. ఇంకా కొన్ని సందర్భాలు ఎట్లా, మై ఓన్ ఫ్రెండ్స్, మీ ఫోన్ పోతుంది, ఫోన్ లొకేషన్ కనిపిస్తుంటది, అది వేరే వాడి ఇంట్లో కనబడుతుంటది.
నాకు ఆధారం, నాకు అధికారం లేదు, నేను వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వాడు బయటకు వస్తే ఆ ఫోన్ మాకు కనపడితే అప్పుడు మేము తీసుకొని ఇస్తాం అని చెప్తారు అంతే. మీ ఫోన్ కనపడుతుంటుంది లొకేషన్, అదే కానీ వెళ్ళి తీసుకోవడానికి యాక్సెస్ ఉండదు. పోలీస్ వెళ్ళరు, పోలీసు వెళ్ళరు. పోలీస్ కూడా వెళ్ళరు. అదే చెప్తారు, అది ఫ్యూచర్ లో దొరికితే మేము ఇస్తాం మీకు, లాస్ట్ అండ్ ఫౌండ్ ఏమన్నా దొరికితే ఇస్తారు. మీరు టూరిజం చేసిన వాళ్ళందరికీ నాకు తెలిసి ఆ అనుభవం ఉంటాయి. మీరు యూరోప్ లో వెళ్తే ఆల్మోస్ట్ ఏదో ఒకటి పోగొట్టుకుని వస్తారు. బ్యాగ్స్ కూడా వాళ్ళు ఎవరు వెనక తగిలించుకోరు, అవును సార్, అందరూ బ్యాగ్స్ ముందు తగిలించుకుంటారు. ఎదురుకేసుకుంటారు. అవును ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తే అవును మీకు సార్, చాలా తెలుస్తాయి, చూసాను. పట్టపగలు ఎన్ని రాబరీస్ జరుగుతుంటాయి అట్లా. సో ఓన్లీ ఇండియన్ పోలీస్, అందులో ఏపీ పోలీస్ మనము నేషనల్లో 38% ఎంత ఉంది, ఏదైనా బంగారు కానీ ఏదైనా గోల్డ్ పోతే రికవర్ చేసి డబ్బులు వెనక్కి తీసుకున్నది. రికవరీ రేట్ అది మన ఆంధ్రప్రదేశ్ది ఆల్మోస్ట్ 60% ఉంది, నేషన్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్. నిజంగా ప్రౌడ్ మూమెంట్ సార్ ఇది మనకి. ఏలూరు కూడా అట్లానే, మన టీం కూడా చాలా కష్టపడ్డారు. ఈ జ్యువెలరీ షాప్ లో కూడా వాళ్ళు ఎక్కడో రాజస్థాన్ కి వెళ్ళి చాలా ఆల్మోస్ట్ దసరాలు, దీపావళి అన్ని వదిలేసి తిరిగారు వాళ్ళు. అట్లా మన చేయగలిగిన సాయం అదే కదా. వేరే కంట్రీస్ లో అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టుకునే అలవాటు ఉంటుంది, వాళ్ళది బంగారు పోయినా కూడా ఇన్సూరెన్స్ కి ఇస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. ఇండియాలో అలా ఉండదు. పాపం చాలా మంది వాళ్ళ పెళ్లిళ్ళ కోసం చేయించుకున్న బంగారం ఉంటది, మొత్తం జీవనాధారం ఉంటది. ఈవెన్ మీరు చిన్న బైక్ తీసుకున్నా సరే ఆ బైక్ మీద వాళ్ళ మొత్తం జీవనాధారం ఆధారపడి ఉంటది. ఆ బైక్ మీద పిల్లల్ని స్కూల్ కో హాస్పిటల్ కో తీసుకుపోతుంటారు, లేకపోతే ఆ బైక్ మీదే టీ షాప్ పెట్టుకొని అక్కడెక్కడ తిరిగి బట్టలు అమ్ముకోవడం ఏదో చేస్తుంటారు. ఆ బైకే పోయింది అనుకో. అవును సార్, మామూలుగా పోలీస్ సైడ్ చూసినా ఇంకో సైడ్ చూసినా జస్ట్ ఒక బైక్, బట్ కాదు వాళ్ళకి మొత్తం జీవనాధారం. సో ఆ ఓరియంటేషన్ ఎప్పుడైతే మన టీం కి ఇస్తాం, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు దానికి. మాస్ వార్నింగ్ ఇచ్చారు కదా సార్, అది ఒకసారి రివీల్ చేయండి సార్. అంటే మనోడేమో ఫుల్ గా తాగేసి ఎక్కడో దొంగ సవాల్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో పెట్టాడు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఇంకా చేస్తానని. మీరు 24 hours లో నన్ను తీసుకొచ్చి వీడియో మంది పెట్టారు సార్. ఏం లేదు, నాకు ఎవరో ఒక సిటిజన్ పంపించారు, ఇట్లా సార్ ఇట్లా అంటే మన ఏరియాలో దొంగతనాల కంటే బయట ఏరియాలో ఎక్కువ దొంగతనాలు చేస్తున్నాడు. కానీ నాకు ఇక్కడ మన ఏలూరు అతను ఎవరు న్యూస్ వీడియో అతను నాకు పంపించారు, సరే ఇట్లా వీడియో సర్క్యులేట్ అవుతుందని. దెన్ ఐడెంటిఫై చేసాము ఎవరు ఈయన అని. తర్వాత చూస్తే వాడు చాలా దొంగతనాలు చేస్తున్నాడు, ఆ బైక్లన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అంటే అతను ఎలా పట్టుకున్నా, అంటే ఎక్కడ పర్టికులర్ ఎలా పట్టుకున్నారని? అవి కొంచెం ఎట్లా మనం పట్టుకుంటాం, ఎందుకంటే ఒక పోలీస్ ఓకే మనం అన్ని చెప్పామనుకోండి రేపు దొంగ అలర్ట్ అయిపోతాడు వాడు. మనం ఎలా పట్టుకున్నాము, ఏమేమి యూస్ చేసాము, జనరలీ విల్ నాట్ డిస్క్లోజ్. అవి చేసామంటే ఇప్పుడు అక్కడి నుంచి వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది ఫోన్లు వాడడం ఆపేశారు, గ్లౌస్ వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో మనం అట్లాంటివన్నీ వీళ్ళకి చెప్పకుండా ఉంటే మంచిది. ఓకే సార్, ఎనీవే ఏదైతే అది వానైతే మట్ట పెట్టారు సార్. ఇంకోటి, ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఇది ప్రౌడ్ మూమెంట్ సార్, మాకు చాలా ప్రౌడ్ మూమెంట్. డిపార్ట్మెంట్ లో ఏఐ ఇంట్రడ్యూస్ చేసింది మీరే. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? నా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, నేను ఇంతకు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పని చేశాను. ఓకే, సో నాకు ఉన్న పర్సనల్ సర్వీసెస్ లో రావడానికి కూడా కారణం అదే. ఓకే, వేరే గవర్నెన్స్ లో మీరు టెక్నాలజీని సరిగ్గా యూజ్ చేసుకుంటే, టెక్నాలజీ ఫర్ టెక్నాలజీ సేక్ కాకుండా టెక్నాలజీ తోటి ప్రాసెస్ మనం ఎట్లా ఇంప్రూవ్ చేస్తాము, పని చేసే వాళ్ళ పనిని మనం ఎలా తగ్గిస్తాము అన్న దాన్ని మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, స్మార్ట్ వర్క్ అని చేయడం స్టార్ట్ చేస్తే గవర్నెన్స్ లో చాలా ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అది పబ్లిక్ సిటిజన్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, మా వర్క్ స్పీడ్ కావచ్చు. ఇప్పుడు మీరు చూసారు, డ్రోన్స్ లేకపోతే అదంతా ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఈ దొంగలందరూ దొరికే వాళ్ళు కాదు కదా. మీరు వీడియో చెప్పారు, ఇప్పుడు ఎన్ని దొంగలు మాకు కెమెరాలో దొరుకుతున్నారు, కెమెరాలో చూసి కాదు, కెమెరాలో ఫేస్ మ్యాచ్ అయి దొరుకుతారు. ఫలానా వాళ్ళు దొంగ అంటే వాడిని మా కెమెరాల్లో పెడితే వాడు ఎక్కడెక్కడ తిరిగాడు వచ్చేస్తుంది. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. సో మనం అలా, అది లేకపోతే ఏంటి, మా వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎక్కడెక్కడ వెతుకుతారు. ఒకప్పుడు అంటే ఓన్లీ కొంతమంది ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు లక్షలాది మంది ఉంటారు బయట. మ్యాన్ పవర్ అంత ఉండదు. సో పోలీసుకి ఎప్పుడు డ్యూటీస్ పెరుగుతూనే ఉంటాయి. పోలీస్ ఎప్పుడు తక్కువ మంది ఉంటారు. మా ముందు జనరేషన్ తక్కువ మంది పోలీసు ఉంటారు, మా తర్వాత మా జనరేషన్ తక్కువ ఉంటారు. ఎప్పుడు అది పోలీస్ కి మ్యాన్ పవర్ షార్టేజ్ ప్రాబ్లం అనేది ఇంకా అది మారదు. అది జనరల్ గా ఎంత మ్యాన్ పవర్ ఇచ్చినా పోలీస్ డ్యూటీస్ అట్లాంటివి. ఒకప్పుడు ఓన్లీ కొన్ని డ్యూటీస్ చేసేవాళ్ళు, ఇప్పుడు డ్యూటీస్ పెరుగుతూ పోతాయి. అట్లాంటప్పుడు టెక్నాలజీని మనం కానీ యూజ్ చేసుకుంటే మనం వాళ్ళందరికీ ఇప్పుడు ఒక ఐరన్ మ్యాన్ సూట్ ఇచ్చినట్లు
మామూలు మనిషి అంతా కొంచెమే పని చేయగలుగుతాడు కదా. ఐరన్ మ్యాన్ అంటే ఎంత ఐరన్ మ్యాన్ చేస్తాడు? అంటే ఎంత దూరం అని వెళ్తాడు, ఏమని ఎంతైనా చేస్తాడు? కనపడుతుంది. ఏమని చేస్తాడు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఓకే, మన మనుషులు అన్ని దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు కదా. అవును సార్. ఇప్పుడు దాంట్లో మనం కానీ వాడి ఫోటో పెడితే ఆ ఫోటో అంతా మనం వాడు ఎక్కడెక్కడ తిరిగాడో వస్తే ఆహా. అంత మంది దగ్గర మన పోలీస్ ఉన్నట్లే కదా. ఓకే, ఇప్పుడు డ్రోన్ ఉంది, మనం మామూలుగా పోలీస్ మహా అంటే ఎంత బిల్డింగ్ ఎక్కి చూడగలం, చూడగలం. చూసినా కూడా కనపడదు. అదే డ్రోన్ పైకి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ డ్రోన్ ఒక చాలా 100 మీటర్స్ పైన వెళ్తుంది. 100 మీటర్స్ పైన వెళ్ళడమే కాదు, 100x జూమ్ కూడా చేస్తారు. సార్ నిజంగా మొన్న జాతర అప్పుడు చూసాను సార్ నేను. Hmm. అక్కడ వేసారు ఇండివిజువల్ గా ఏ పర్సన్ ఏం చేస్తున్నాడో కూడా విత్ ఐడి క్లియర్ కనబడుతుంది సార్. అసలు అది అసలు మామూలు విషయం కదా సార్. అంతే కదా, లేకపోతే ఒక 300-400 మంది తోటి ఒక 5 లక్షల మందిని ఎట్లా మేనేజ్ చేయాలా? అవి కస్టమైజ్డ్ డ్రోన్స్ కదా సార్. అవి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర నార్మల్ ఉన్నాయి కాదు, అది కాదు, ఫుల్లీ అవి కస్టమైజ్డ్ అండ్ నైట్ విజన్ కెమెరాస్ నైట్ ఉంటాయి. విజన్ అంతా. ఇప్పుడు దాంట్లో ఎంత అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయంటే మన దగ్గర ఉన్న డ్రోన్స్ ఫస్ట్ టైం మనమే తీసుకొచ్చాము ఆ డ్రోన్స్ ఇక్కడ. ఆ డ్రోన్స్ లో మీరు ఏదైనా చెట్టు కింద కూర్చొని ఏదైనా పేకాట ఆడుతున్నా నైట్ చిట్ట చీకటి ఉన్నా కూడా కనపడతారు. థర్మల్ డ్రోన్స్ ఉంటాయి అవి. ఓకే, సో మీ టెంపరేచర్ ని బట్టి అది డిటెక్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్ గా మీరు మాట్లాడొచ్చు కూడా దాంతో. ఆహా. ఇప్పుడు ఇక్కడ ఓకే. నుంచి నేను మాట్లాడి అనౌన్స్మెంట్ చేస్తే పక్కకి జరగండి, కారు తీయండి అంటే డ్రోన్ నుంచి మీకు స్పీకర్ లో వాయిస్ వినపడుతుంది. ఓకే, ఎక్కడైనా అవసరం అయితే లైట్ కూడా వేయొచ్చు, మనం ఫోకస్ లైట్ పెడతాం, ఆకాశం నుంచే లైట్ వేయొచ్చు. సో దట్ మనము ఎవరికి చెప్తున్నామో వాళ్ళకి అక్కడ ఇండికేషన్ లాగా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. ఏదైనా కార్ని కానీ ఏదైనా దాన్ని క్లిక్ చేస్తే ఆ కార్ని డ్రోన్ ఫాలో అవుతుంది, ఇంకా అదే మనం దాన్ని నడపక్కర్లా, అదే సార్. అదే ట్రాక్ చేస్తుంది. ఎంతమంది మనుషులు ఆ ఏరియాలో ఉన్నారో అదే హైలైట్ చేసి చూపిస్తుంది, మనం కౌంట్ చేయక్కర్లా. ఓకే. ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ ఉంది, ఆ డ్రోన్ ఎగరేసారు అనుకోండి, 100 కార్లు ఉన్నాయా 50 కార్లు ఉన్నాయి, ఇమీడియట్లీ మీకు నెంబర్ కనపడుతుంది. సో మీ వర్క్ చాలా ఈజీ అవుతుంది. అదే సార్. ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరుగుతుంది, అలాగే ఆన్లైన్ సిస్టమ్లు అన్ని కూడా పెరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. దానివల్ల ఎక్కువగా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది సార్. ఏటీఎం తర్వాత లోన్ బెట్టింగ్ యాప్స్, వీటి వల్ల కూడా చాలా మంది మోసపోతున్నారు సార్. అవి మన ఏరియాలో ఏలూరు వరకు లేదంటే ఎలా ఉందంటారు సిచ్యువేషన్? అన్ని దగ్గరలో ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్ గా మనం చూస్తే ఒక లాయర్ కూడా పాపం మోసపోయారు. నాకు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిందామా, ఇట్లా సార్ నా నగలు కూడా తాకట్టు పెట్టి ఇచ్చేసాము, మా పిల్లల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి డిజిటల్ అరెస్ట్ లో పెట్టారనమాట. లాయర్ అన్న, రిటైర్డ్ లాయర్. నాకు ఆశ్చర్యం వేసింది, ఆమె ఎలా నమ్మారు డిజిటల్ అరెస్ట్ అంటే. అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని, వాళ్ళలో ఉన్న ఆశ కావచ్చు, దురాశ కావచ్చు, కొన్నిసార్లు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి, మీరు ఒక 1000 రూపాయలు పెడితే మీకు 2000 వస్తాయంటే ఫస్ట్ 2000 ఇస్తాడు వాడు. తర్వాత ఫస్ట్ సరే వచ్చాయి కదా అని చెప్పి ఇంకా వీడు లక్షలు కోట్లు పెట్టడం స్టార్ట్ చేసి మోసపోతారు. ఒకటి ఆశ, ఇంకొకటి భయం, ఇంకొకటి ఈ అమ్మాయిల పిచ్చి, ఇట్లాంటిది ఏదైనా ఉంటే దాన్ని వాడుకొని హనీ ట్రాప్ చేయడం. సో దీని ద్వారా చాలా మంది, ఇప్పుడు టెక్నాలజీ పెరిగితే ఓన్లీ పోలీసే కాదు కదా వాడేది, టెక్నాలజీని పోలీస్ వాడే కంటే దొంగలు కూడా వాడడం స్టార్ట్ చేస్తారు. పోలీసు 100 టైమ్స్ సక్సెస్ఫుల్ అవ్వాలి, కానీ దొంగ ఒక్కసారి సక్సెస్ అయితే చాలు. అంతే కదా, పోలీస్ పట్టుకోవాలంటే 100 టైమ్స్ సక్సెస్ అవ్వాలి, దొంగ ఒక్కసారి అయితే చాలు. సో దొంగ కంటే మనం ఇంకా వేగంగా మన టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా సిస్టమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మన దగ్గర కూడా సైబర్ సెల్ ఆధునీకరించడం జరిగింది. చాలా మంది దొంగలు పట్టుకున్నారు. ఆల్మోస్ట్ 30-40 lakhs వరకు కూడా డబ్బులు వెనక్కి ఇప్పించారు మన సైబర్ సెల్ టీమ్. కానీ దీంట్లో ఏంటంటే మనకి సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే కానీ మనం కానీ రిపోర్ట్ చేయగలిగితే 24 hours లోపల 1930 నెంబర్కి ఫోన్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్, మీరు ఏ ట్రాన్సాక్షన్ చేశారో అది కానీ చెప్పగలిగారంటే 99% మీ డబ్బు మీకు వెనక్కి వస్తుంది. ఓకే, 1930 నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. కాకపోతే ఏమవుతారు, చాలా మంది భయపడి 1 నెల తర్వాత 2 నెలల తర్వాత వస్తారు. ఆ లోపు వాళ్ళు ఏం చేస్తారు, ఆ అకౌంట్ల నుంచి డబ్బులు వందలాది అకౌంట్లకు మార్చేస్తారు. మార్చినప్పుడు ఆ అమౌంట్ ని ట్రేస్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం అవేర్నెస్ పెంచాలి. ఇప్పుడు తెలియని వాళ్ళే కదా మోసపోతారు. ఇప్పుడు మనందరికీ కూడా వందలాది మెసేజ్లు వస్తాయి,
అరే ఇది మోసం అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. అవును సార్. రీసెంట్ గా మా వాడికి కూడా ఇప్పుడు కార్ చలాన్ ఏదో కట్టాలి. నీ ఉమ్, కార్ ఎక్కడో ఇరుక్కుపోయింది అని చెప్పి ఒక ఆ, మెసేజ్ వచ్చింది. అది లింక్ చేస్తే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందంట. ఏమంటే అంతే. మళ్ళీ చేసి ఏపీకే ఫైల్స్ అని వస్తాయి. ఆ, మీరు ఆ ఏపీకే క్లిక్ చేశారు అనుకోండి, మీ వాట్సాప్ నుంచి అందరికి వెళ్తుంది ఆ ఏపీకే ఫైల్. మొన్నటి వరకు ఆర్టీఓ చలాన్ సంబంధం అవును, ఏదో. ఆర్టీఓ చలాని రకరకాల. ఇది మనం అరెస్ట్ చేసాం అనుకో, దాని తర్వాత ఇంకోటి స్టార్ట్ చేస్తాడు. సో అవగాహన అనేది ముఖ్యం. ఓకే. 3 సూత్రాలు ఏంటి? ఎవరికి డబ్బులు ఊరికనే రావు చెప్తారు కదా. డబ్బులు అది కానీ ఊరికే రావు. గుర్తుపెట్టుకుంటే, డబ్బులు ఎవరైనా మీకు ఊరికనే ఇస్తాము, పంచి పెడతాం. ఫాస్ట్ గా ఇస్తాము, ఎక్కువ ఇస్తామంటే వాడినే ఉంచుకోమని చెప్పండి. వాడికే డబ్బులు వస్తే మీకెందుకు ఇస్తాడు? దానికి ఏదో ఒక స్టోరీ చెప్తాడు వాడు. నాకు బంగారు దున్నుతుంటే దొరికింది, ఉమ్. ఈ ఈ నకిలీ నోటు కెమికల్ పూస్తే ఒరిజినల్ నోట్ అయిపోతుంది. ఏదో ఒక బ్యాక్ స్టోరీ మిమ్మల్ని. కాకపోతే మీరేం చేయాలా? డబ్బులు ఊరికనే ఇస్తున్నాడంటే ఖచ్చితంగా మోసం చేస్తున్నాడు అని రాసి పెట్టుకోండి. అది ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా 2 రోజుల తర్వాత మిమ్మల్ని మోసం చేస్తాడు వాడు. ఓకే. 3, భయపడాల్సిన అవసరం లేదు. ఏ పోలీస్ కూడా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసి, వీడియో కాల్ చేసి ఎవరైనా పోలీస్ అరెస్ట్ చేస్తారా? ఎవరు మనం చేయరు. ఉయ్యూరు ఆ? చేయరు. ఎందుకు? ఇప్పుడు మీరు ట్రాఫిక్, మిమ్మల్ని రోడ్డు మీద ఆపి ట్రాఫిక్ ఫైన్ కట్టండి అంటేనే చాలా మంది వాదిస్తారు పోలీస్ తోటి. ఎందుకు కట్టాలి, మేము ఏం చేస్తున్నాము? అట్లాంటిది వీడియో కాల్ చేసి ఎవరైనా డిజిటల్ అరెస్ట్ చేస్తే మీరు అడగలేరా? మీరు అడగండి. ఎందుకు? ఏ స్టేషన్? మా దగ్గరలో ఉన్న పోలీసులకు ఫోన్ చేస్తున్నాము, మీ దగ్గరలో ఉన్న 112కి ఫోన్ చేయండి ఇమీడియట్లీ. మాకు ఫలానా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది అని వెరిఫై చేసుకోండి. ఏ పోలీసు కూడా ఎప్పుడు కూడా మీకు డైరెక్ట్ గా ఫోన్ చేసి, అది సిబిఐ కావచ్చు, రకరకాల పేర్లు పెడతారు. సిబిఐ అంటారు, ఒకటి సుప్రీం కోర్ట్ అంటాడు, FBI అంటారు. ఒకటి ఎఫ్బిఐ అంటాడు, ఒకటి ఇంటర్పోల్ అంటాడు, రకరకాలు. చూడండి, లాయరే భయపడుతున్నా అంటే అర్థం చేసుకోండి. సో అట్లా ఎప్పుడు భయపడద్దు. ఓకే. పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేసే పోలీసు ఎట్లయినా అరెస్ట్ చేస్తాడు. నేను ఎక్కడ నీ ఉన్నా ఏ సరే. ఏ పోలీసు కూడా అరెస్ట్ చేసే పోలీసు వచ్చి బాబు నేను అరెస్ట్ చేస్తున్నాను రమ్మని చెప్పడు. ఉమ్. ఆ రోజు వస్తాడు, డైరెక్ట్ గా వస్తాడు, తీసుకుపోతాడు, జైల్లో పెడతాడు. అరెస్ట్ చేసేవాడికి ముందే చెప్తే అరెస్ట్ చేసేవాడు పారిపోతాడు కదా. బుద్ధున్న పోలీసు ఎవడైనా మీకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తామని చెప్తారా? తర్వాత నెక్స్ట్, ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, మీకు డేటింగ్ సైట్స్ అని చెప్పి ఇంకొకటి ఫొటోస్ పంపించి, ఉమ్. తర్వాత మీ ఫొటోస్ వాళ్ళు షేర్ చేయించుకొని బ్లాక్ మెయిల్ చేయడము, ఎక్స్టార్షన్ చేయడం చేస్తారు. సో అట్లాంటి వాటి జోలికి పోకుండా ఉండడం ఉత్తమం. ఏ సైట్స్ అంటే ఆ సైట్స్ మీరు ఓపెన్ చేస్తే మీకు వైరస్ రావడము అట్లాంటి ఇష్యూస్ వస్తాయి మీ దాంట్లో. సెకండ్, ఇట్లాంటి జాగ్రత్తలు అని మనం పాటించాము. తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు, పాపం ఓటీపీలు షేర్ చేయడము. ఉమ్. ఎప్పుడు కూడా మనకున్న ఓటీపీ ఏ బ్యాంక్ కానీ ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఇంకొకరు అడగరు. ఓకే. ఆ ఓటీపీస్ ఎవరైనా అడుగుతున్నారంటే వాడిని ఫస్ట్ బయటకు వాడి మీద పోలీస్కి రిపోర్ట్ చేయాలి. వాడు ఫోటో తీసుకొని పోలీస్కి పంపించాలి, ఓకే. మీ ఇలా ఓటీపీలు అడుగుతున్నారని. సెకండ్, మీరు ఏదైనా పాత ఫోన్స్ కానీ ఇంకొకటి ఉంటాయి అమ్ముతారు సెకండ్ హ్యాండ్కి, మీ దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న డేటా అంతా మీరు డిలీట్ చేసి ఇవ్వాలి. సో చాలా మంది కేసెస్ ఎలా వస్తాయి, మీ ఫోన్ ఎక్స్చేంజ్ వస్తుందని ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తారు, డేటా ఏమి దాంట్లో ఉన్న ఫొటోస్ దాంట్లో ఉన్నవంతా బయటకు వెళ్ళిపోతాయి. సో డేటాని ఎరేజ్ చేయాలి. ఎరేజ్ చేయాలంటే జస్ట్ డిలీట్ చేస్తే సరిపోదు, దాన్ని కంప్లీట్ ఫార్మాట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్. ఫ్యాక్టరీ రీసెట్ లో కూడా పోవు కొన్నిసార్లు. ఓకే. సో దాన్ని డీప్ ఫార్మాట్ చేయాలి. ఆ ఫోటోస్ ప్లేస్ లో వేరేవి సేవ్ చేయడం అట్లాంటివి చేస్తే అది మొత్తం కంప్లీట్ రిసెట్ అవుతుంది. ఓకే. సో అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇట్లా ఉంటాయి. చాలా మంది పెద్దలకి తెలియదు అంటే ఎట్లా వాడాలి ఏంటి. పాపం ఫోన్ పే ఇవన్నీ వచ్చాయి కాబట్టి తెలియకుండానే అందరూ ఫోన్ పే యూజ్ చేస్తారు. ఉమ్. మన దేశంలో ఎట్లా అంటే టెక్నాలజీని చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటాం అన్నట్టు. చదువు వచ్చినా రాకపోయినా వెంటనే స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది, వెంటనే యూపీఐ యాప్స్ వచ్చేస్తాయి, యాప్స్ UPI వస్తాయి, అన్ని అన్నీ వస్తాయి. వచ్చేస్తాయి. వేరే దేశాల్లో అట్లా ఉండవు. వేరే దేశాల్లో నువ్వు ఏదైనా ఇన్స్టాల్ చేయమంటే వాడు 100 క్వశ్చన్లు ఇస్తాడు. ఓకే. కానీ అది ఒకందుకు మంచిది, ఒకందుకు ఇబ్బందికరం కూడా. సో అట్లాంటివి చేస్తున్నప్పుడు ఏం చేయాలి? పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. పేరెంట్స్ని పిల్లలు ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళ అకౌంట్స్కి లిమిట్స్ పెట్టాలి. ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ లేకుండా డిజేబుల్ చేయడం. ఒకవేళ వాళ్ళ ట్రాన్సాక్షన్ ఉంటుంది, దానికి లిమిట్ సెట్ చేసుకోవచ్చు. ఓకే. 10,000 కంటే ఎక్కువ ఈ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ కాకూడదు అని. అట్లాంటివి ఎప్పుడైతే మీరు లిమిట్స్ సెట్ చేస్తారో, ఒకవేళ వాళ్ళు ట్రై చేసినా మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు. ఒకవేళ ఒత్తిడిలో భయపడిపోయి చేసినా చేయలేరు వాళ్ళు. ఓకే. తర్వాత ఈ బ్రాంచ్ మేనేజర్స్ ఉంటారు, బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా చాలా బాధ్యత ఉంటుంది. ఈ ఓకే. దొంగ అకౌంట్లు ఓపెన్ చేయనేయకూడదు. ఉమ్. ఇప్పుడు ఇంత సైబర్ క్రైమ్ జరగడానికి మేజర్ కారణం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్. ఓకే. కొంచెం డబ్బు తీసుకోనో లేకపోతే ఓవర్లుక్ తోటో నిజంగా కావాల్సిన ఎస్ఓపినంతా పాటించకుండా ఎవరికి పడితే వాళ్ళకి కార్పొరేట్ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్
ఇచ్చేసేయడం వల్ల వాళ్ళ అంతా సైబర్ క్రైమ్ ని వాడుకోవడానికి యూజ్ చేస్తున్నారు. ఓకే. సో బ్యాంకర్స్ అట్లా చేయకూడదు. సెకండ్, మీ దగ్గరికి ఎవరైనా స్ట్రెస్ లో వస్తారు, స్ట్రెస్ లో కాకపోయినా ఒక ముసలాడు వస్తారు, సడన్ గా 20 లక్షలు 30 లక్షలు ట్రాన్స్ఫర్ ఆర్టీజీఎస్ అంటావు. అప్పుడు నువ్వు అడగాల వాళ్ళని, ఎందుకమ్మా నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అని. మీరు అలాంటి సైబర్ క్రైమ్ వాళ్ళని కూడా చూస్తే వాళ్ళు 30 లక్షలు సడన్ గా రాజస్థాన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఉన్న బ్యాంకర్ ఒక్క క్షణం ఆలోచించాడు అనుకోండి, ఈమె ముసలామ ఏలూరులో ఉంది, ఈమె రాజస్థాన్ అకౌంట్ కి బెంగళూరు అకౌంట్ కి ఈమె డబ్బులు ఎందుకు వేస్తుంది, ఆమె వ్యాపారి కాదు. మీకు రోజు బ్యాంకులకు వచ్చి ఆర్టీజీఎస్ చేసే కస్టమర్స్ మీకు ఆల్రెడీ తెలుస్తుంటారు బ్రాంచెస్ లో. ఎవరైనా ఉంటే వాళ్ళ బంధువులకి ఆల్రెడీ యాడెడ్ అయిన అకౌంట్స్ పంపిస్తారు, కానీ కొత్తగా ఎవరికి తెలియని అకౌంట్ లోకి పంపిస్తున్నారంటే అక్కడ ఏదో సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ జరిగిందని అనుమానించవచ్చు. అనుమానించి వాళ్ళు ఒక మాట కానీ చెప్తే ఆగిపోతారు. సో బ్యాంకర్స్ చాలా రోల్ ఉంది. ఇవి మన స్కూల్స్ లో కూడా నేర్పించాలి పిల్లలకి. ఫోన్లు ఎలా వాడుతున్నాం, కంప్యూటర్లు ఎలా వాడుతున్నాం నేర్పిస్తున్నాం, కానీ ఈ ఫోన్లో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కంప్యూటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వైరస్ ఏంటి, దీనివల్ల సైబర్ క్రిమినల్స్ మనల్ని ఎలా వాడతారు, అట్లాంటివన్నీ కూడా మనం నేర్పించాలి పిల్లలకి. ఓకే. అప్పుడు మనం ఈ సైబర్ క్రైమ్ ని మనం కంట్రోల్ తీసుకురాగలుగుతాం. అంటే ఏలూరులో చాలా సమస్యలు ఉంటాయి, మీరు గుర్తించిన అతిపెద్ద సమస్య? ఏలూరులో చూసిన నాకు అతిపెద్ద సమస్య అంటే ఏలూరు సిటీలో ట్రాఫిక్. ఓకే. ప్రజలందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది, ట్రాఫిక్ అంటే పోలీసే అని. కానీ ట్రాఫిక్ ని నియంత్రించడంలో పోలీస్ పాత్ర ఒక 10% మాత్రమే ఉంటుంది. ఓకే. ఎందుకు, ఇప్పుడు ఏలూరు సిటీ ఉంది, ఏలూరు సిటీలో ట్రాఫిక్ ని మనం నియంత్రించాలంటే మనకి రోడ్స్ వైడ్ గా ఉండాలి ఒకటి. తర్వాత ఏలూరుకున్న స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏంటి, చుట్టూ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇప్పుడు పవర్పేట రైల్వే ట్రాక్ ఉంటుంది, రైలు వచ్చినప్పుడల్లా అక్కడ గేట్ క్లోజ్ చేస్తారు. ఓకే. అది చాలా నేరో. ఎంతమంది ట్రాఫిక్ ని పెట్టినా ఆ లోడ్ ని తీసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఏలూరు ఒక 10 సంవత్సరాల ముందుకి 10 సంవత్సరాల తర్వాత ఎంత వెహికల్స్ యాడ్ అయ్యాయి. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ కార్ ఉంటుంది, కొంతమంది దగ్గర 2 కార్లు ఉంటున్నాయి, ప్రతి ఇంట్లో ఒక వెహికల్ ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చే వెహికల్స్ చాలా రెట్లు పెరిగాయి. అదే సమయంలో మన రోడ్స్ చూసుకున్నా, ఫ్లైఓవర్స్ చూసుకున్నా, ఒకటేమో చుట్టూ మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది, అట్లానే చుట్టూ కెనాల్ కూడా ఉంటుంది. మీరు ఎంత రోడ్డు వేరే దగ్గర వెడల్పు చేసినా, సత్రంపాడు దగ్గర నుంచి చుట్టూరు ట్రాక్ ఉంటుంది, నది కూడా చుట్టూరు ట్రాక్ ఉంటుంది, చుట్టూరు కెనాల్ ఉంటుంది. మీరు ఎటు వెళ్ళాలన్నా ఎక్కడో దగ్గర మీరు కెనాల్ క్రాస్ చేయాలి కదా. అవును సార్, అవును. ఆ కెనాల్ క్రాస్ చేసే దగ్గర బ్రిడ్జ్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 3 బ్రిడ్జ్లు ఉన్నట్లు ఉన్నాయి. ఒకటి అండర్ పాస్ బ్రిడ్జ్, దాంట్లో అప్పుడప్పుడు వాటర్ వస్తాయి. ఇవి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ మనం కానీ క్లియర్ చేయలేకపోతే ఆ రోడ్ ట్రాఫిక్ అనేది సెట్ అవ్వదు. ఇంకొకటి ఏంటి, ఏలూరు ఎప్పటి నుంచో విద్యానగరం కదా, ఇక్కడ ఇండస్ట్రీస్ పెద్ద ఉండవు. ఇక్కడ ఏలూరు హెడ్ క్వార్టర్కి వచ్చిన వాళ్ళందరూ ఎవరు పిల్లల్ని చదివించుకోవాలని వస్తారు. అందువల్ల ఏమైంది, అన్ని స్కూల్స్, ఎడ్యుకేషన్ హబ్ అంతా కూడా ఏలూరు సిటీ నడిబొడ్డులో ఉంటాయి. ఇప్పుడు పీక్ ట్రాఫిక్ ఎప్పుడు, అందరు స్కూల్కి ఎప్పుడు రావాలి, ఉదయం 7 గంటలకి 8 గంటలకి స్కూల్కి రావాలి, సాయంత్రం 5-6 కి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. స్కూల్కి వచ్చే వాళ్ళు అదే టైంలో వస్తారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అదే టైం వస్తారు. అదే వేరే సిటీస్ లో ఎలా ఉంటుంది, స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటివి సిటీ అవుట్స్కట్స్ లో ఉంటాయి. ఎప్పుడు సిటీ మధ్యలో పెట్టరు. మాక్సిమం దూరంగా ఉంటాయి. ఇప్పుడు మన మినీ బైపాస్ రోడ్ లో కొన్ని అట్లాంటి కొంచెం దూరంగా పెట్టుకుంటారు. అవి ఎప్పుడు వాళ్ళకి పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇట్లా ట్రాఫిక్ బస్సు ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్లా స్ట్రక్చరల్ ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట ఏలూరు సిటీలో. పోలీస్ కంట్రోల్లో లేనివి బ్లేమ్ అంతా పోలీస్కి వస్తుంటది, ఎందుకు ట్రాఫిక్ ఆగిపోయింది అని. కానీ మళ్ళీ నేను సర్వే కూడా చూసాము, ఎక్కడ కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఏలూరులో ఎప్పుడైనా 20 మినిట్స్ కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయినా చూసావా? లేదు సార్. మరి మీరు ఏ సిటీకి వెళ్ళినా 20 మినిట్స్ కంటే ఎక్కువ ఈజీగా అవుతుంటాయి ట్రాఫిక్. విజయవాడ వెళ్ళామంటే అసలు రామారపాడు రింగ్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత దూరం పడితే అక్కడ నుంచి అక్కడ టైం పడుతుంది. అది కూడా ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ పెరిగింది, అంటే నా బండి అసలు ఆగకూడదు, వెళ్ళిపోవాలి. ఇంకా అంటే మీరైతే, నేను చెప్పట్లేదు కదా 20 మినిట్స్ కంటే, ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు ఏలూరు 20 మినిట్స్ కూడా లేదు సార్. ఇప్పుడు జాతర అప్పుడు అంటే అది కామన్. ఇంకా ఈ మధ్యలో అసలు 20 మినిట్స్ 10 మినిట్స్ కూడా ఉండదు కదా ఇక్కడ, 10 మినిట్స్ కూడా ఉండదు అసలు ఇక్కడ. సో ఆ 10 మినిట్స్ ని కూడా మనం ట్రాఫిక్ ని బ్లేమ్ చేస్తున్నాం కొన్నిసార్లు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, ఈ కన్స్ట్రెంట్స్ అన్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఆ 10 మినిట్స్ కూడా ఆగకుండా చేయొచ్చు. సో అది ఒక పెద్ద ప్రాబ్లం, దాని మీద మేము రకరకాల వర్కౌట్ చేస్తున్నాము.
విల్ హ్యావ్ మోర్ సొల్యూషన్స్. ఒక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. మీరు చూస్తారు కొన్ని కొత్త సిగ్నల్స్ వచ్చాయి ఇప్పుడు. ఓకే. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఒక న్యూ సిగ్నల్ యాడ్ అయింది. అవును సార్, చూసాను. కొన్ని రోడ్స్ వైడన్ చేయడానికి కూడా ప్రపోజల్స్ పెట్టాము. రోడ్స్ కొంచెం వైడన్ ఉంటే మనకి ఈజీగా ట్రాఫిక్ ఫ్లో అవుతుంది. ఇంకొకటి 1 టౌన్ ఏరియా అంత ఓల్డ్ కమర్షియల్ ఏరియా, చాలా నేరో లైన్స్ ఉంటాయి. ఓకే. అక్కడ ఒక్క వెహికల్ ఆగిపోయిందంటే మనకి మొత్తం బ్లాక్ అయిపోతుంది. నేరో రోడ్ కాబట్టి కొంచెం ఫాస్ట్ సో ప్రజలకి కూడా ఎక్కువ అవసరం ట్రాఫికే కదా. ఓకే. 99% పబ్లిక్ ఎప్పుడు పోలీస్ స్టేషన్ కి రారు. అవును. వాళ్ళకి పోలీస్ తో అవసరం లేదు. ఎవరో ఇంట్లో దొంగతనం జరగో లేకపోతే ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటేనే పోలీస్ దగ్గర వస్తారు. పోలీస్ అందరికీ అందించే సర్వీస్ ఏంటి? ట్రాఫిక్. సో అది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. దాంట్లో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అది వర్కౌట్ కూడా చేస్తున్నాం. ప్రజలు కూడా కొంచెం మాకు సహకరిస్తారు. ఎక్కడైనా సహకరించాలా, ఎక్కడైనా మీరు వెళ్తున్నారు, స్కూల్ దగ్గర ఆగుతున్నారు, బండి లోపల పెట్టుకున్నారు అనుకోండి, ఇష్యూ ఉండదు. 2 లేన్స్ ఉన్నాయి, 1 సైడ్ పార్కింగ్ చేసుకోగలిగారు అనుకోండి, ఒక రోజు మీకే స్థలం చాలా ఈజీ కలిసి వస్తుంది. మీ బిజినెస్ కూడా పెరుగుతుంది. సో పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటేనే మనం ట్రాఫిక్ చాలా చక్కగా చేసుకోగలుగుతాం. సార్ ఇంకోటి, మనిషి చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు. మాట చాలా మెత్తగా ఉంటది. వర్క్ మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ లా దూసుకెళ్ళిపోతుంది సార్. మేమనుకుంటామంటే సిటీకి ఎంతో మంది పోలీసులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ మీరు మాత్రం చాలా వేరే లెవెల్ సార్ మీరు. అండ్ ఇంకోటి, మనకి బైక్ దొంగతనాల గురించి GPS పెట్టుకోమని ఐడియా ఇచ్చారు సార్. కార్లకి అయితే తెలుసు, ఓకే, అండ్ బైక్లు కూడా అంటే కామన్ కదా, అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఒక 700,000 రూపీస్తో ఆ GPS టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కొన్ని స్మార్ట్ లాక్స్ కూడా వస్తున్నాయి, ఇంకా తక్కువకి వస్తాయి 500 అట్లా. ఎందుకంటే ఇప్పుడు బైక్స్ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి అనుకుంటాం. బైక్స్ కి మనకు కూడా సేఫ్టీ ఉండాలి కదా. మన ఇంటి బయట పెట్టేస్తే ప్రతి దగ్గర మనం ఒక కానిస్టేబుల్ పెట్టలేము. అవును సార్. నేను ఇన్స్టాగ్రామ్ లో అక్కడక్కడ కామెంట్స్ చూస్తుంటాను, మీరు అన్ని మేము పెట్టుకుంటే మీరెందుకు అంటే, మనకున్న జనాభా ఏంటి, మన దగ్గర ఉన్న ఎంతమంది పోలీసు ఉన్నారు, మనం ప్రతి ఇంటి దగ్గర ప్రతి వీధిలో ఒక పోలీస్ పెట్టగలుగుతామా? పోయిన తర్వాత దొంగని పట్టుకొని వాడిని వెనక్కి తెప్పించడం ఒకటి, పోకుండానే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు కదా. అవును సార్. ఇప్పుడు GPS పెట్టుకుంటే మంచి ఆలోచించారు. దానివల్ల ఎంత అడ్వాంటేజ్ మీది, ఆ బండి స్టార్ట్ అయినప్పుడే మనం వెంటనే పట్టుకోవచ్చు. అండ్ మీరు GPS పెట్టుకోవడం వల్ల ఆ దొంగ జైలుకి పోతాడు. వాడు ఇంకో 10 బైకులు దొంగతనం చేయకుండా ఆగిపోతాడు వాడు. సో కొన్ని దగ్గరలో మేము కూడా అట్లాంటి GPS బైకులు మేమే పెట్టి ట్రాప్ చేసి దొంగలను పట్టుకున్నవి కూడా ఉన్నాయి. న్యూజిలాండ్ లో పట్టుకున్నట్లున్నారు. కొన్ని బైక్స్ మీద కావాలని కొన్ని GPS పెట్టి వాళ్ళు దొంగలు వచ్చి దాన్ని పట్టుకోపోగానే వాడిని వచ్చి పట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రాంక్ ఐడియా చేసి ఉంటారు, దొరికిపోయింటాడు. వాళ్ళకి తెలియదు కదా, బయట ఖాళీగా దొరికితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ చాలా వరకు ఇళ్లలో పార్కింగ్ ఉండట్లేదు. రోడ్డు మీద ఉన్న బైక్ పోలీసు ఒకవేళ చూసినా కూడా అది ఆ బైక్ అతందా ఇందా అని చెప్పడానికి ఆధారం ఉండదు కదా. చాలా దగ్గర CCTV కెమెరాలు ఉంటే వెంటనే దొరుకుతాయి. కాబట్టి మన బైక్స్ కి, మన వెహికల్స్ కి మనది కూడా కదా బాధ్యత. మన వస్తువుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఇది పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోలీస్ కూడా సహాయం చేస్తారు, పోలీస్ మాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు. కానీ పోలీస్ ని బ్లేమ్ చేస్తే మీ బండి మీకు వెనక్కి రాదు. సో తర్వాత ఇంకొకటి ఏంటి, కొట్టేసిన దొంగలు కూడా చాలా తెలివిగా మారున్నారు. ఇప్పుడు బైక్ నెంబర్స్ మార్చేయడము, చాసీలు మార్చేయడం, దాని పార్ట్స్ గా అమ్మేయడం, ఇట్లాంటివి చేస్తున్నారు. సో GPS ఈజ్ చాలా తక్కువ కాస్ట్ కి వస్తుంది, అంత ఎక్కువ కాస్ట్ అవ్వట్లేదు. అది అక్కడ బైక్ కనిపించకపోవడంగానే ఆటోమేటిక్ ట్రాక్ చేసుకుని ఎక్కడైతే లేదు మీ బైక్ ని స్టార్ట్ చేసి మీ బైక్ మీకు తెలియకుండా మూవ్ అయితేనే మీ ఫోన్ లో అలర్ట్ వస్తుంది, వెంటనే పట్టుకోవచ్చు. పోలీస్ అవసరం కూడా లేకుండా ఇంకేమంటే పోలీస్ కూడా అవసరం లేదు. వెంటనే మీరు ఫస్ట్ మీ బైక్ ఎక్కడ పోదు, దొంగ కూడా దొరుకుతాడు. సేమ్ CCTV కెమెరా కూడా, మీ ఇంట్లో CCTV కెమెరా ఉంది. ఇప్పుడున్న CCTV కెమెరాలు ఏంటి, మీరు 5,000 అట్లా CCTV కెమెరా ఇంట్లో పెట్టుకుంటే మీరు లేనప్పుడు మీరు ఎక్కడో తిరుపతికి వెళ్తారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే నైట్ ఎవరు బయట కనపడేవాళ్ళు కాదు. బయట ఎవరైనా వస్తే వాడిని దొంగ కింద అనుమానించి పోలీస్ తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేసేవారు. ఇప్పుడు స్వాతంత్రం ఉంది కదా అందరికి, నైట్ ఎక్కడ చూసినా జనాలు ఉంటారు. ఎవరిని అనుమానిస్తాము? దొంగ మనం మీద దొంగ అని రాసి పెట్టుకోడు కదా. సో మనం CCTV కెమెరాలు ఉంటే మోషన్ డిటెక్షన్ ఉంటుంది. మన ఇంట్లో లేనప్పుడు, మన ఇంట్లో చిన్న అలికిడి జరిగినా వెంటనే మనకి ఫోన్ లో అలర్ట్ వస్తుంది. అప్పుడు 5,000 6,000 ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తే
మన ఇంట్లో లక్షలు పోవు కదా. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. మేము దొంగతనం జరిగిన తర్వాత బంగారం అంతా వాళ్ళకి వెనక్కి ఇచ్చేటప్పుడు నేను వాళ్ళ కామన్గా అడుగుతాము, అది మీ ఇంట్లో ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు బంగారం పెట్టుకున్నావు కదా, పోయింది కదా, ఎందుకు ఒక సీసీటీవీ కెమెరా పెట్టుకోలేదు, అది 10,000 అవుతుంది కదా అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అవేర్నెస్ అనుకోరు. లేకపోవడం కూడా ఒక అవేర్నెస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే 10,000 అనవసరపు ఖర్చు కింద చూస్తారు. సేఫ్టీ అని తెలియదు ఎవరికి. అది పోయిన తర్వాతనే దాని బాధ తెలుస్తుంది. అయ్యో పెట్టుకుంటే బాగుండేదని అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు దొంగ ఎవడు మంచి వ్యక్తి కాదు కదా. ఆ బంగారం అంతా తీసుకెళ్లి ఎక్కడ ఇన్వెస్ట్ చేసి దాని మీద వడ్డీ తీసుకెళ్లి మళ్ళీ మనకి వెనకిచ్చేవాడు ఉండడు కదా. వాడు పనికి మళ్ళీ తిరుగుబోతు లాంటి వాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఆ బంగారం అక్కడ కొట్టేసి వెంటనే అది 10,000కో 1,00,000కో ఎక్కడో అమ్మేసుకొని దాంతో తాగి తందనాలు చేసి వాడు ఆ బంగారం అంతా కాజేస్తాడు. వీళ్ళకి పబ్లిక్ ఎట్లా అనుమానం ఉంటది, పోలీసు మాది 100 గ్రాములు పోతే, ఈవెన్ దొంగతనాన్ని పట్టుకొని మీరు వెనక్కి తెచ్చి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు నా మొత్తం బంగారం తెచ్చిలేదు కదా, నాది 100 గ్రామ్స్ పోతే నాది 50 గ్రామ్సే వచ్చింది కదా, 70 గ్రామ్స్ వచ్చింది లేదంటే 90 గ్రామ్స్ వచ్చింది. అదొకటి ఉంటది. ఇంకొకటి ఎలా ఉంటాయి, మళ్ళీ పోలీసు ఎలా 100 గ్రామ్స్ పోతే 50 గ్రామ్స్ తెస్తారని చెప్పి వీళ్ళు 50 గ్రామ్స్ పోతే 100 గ్రామ్స్ పోయిందని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో ఇవన్నీ కామన్ సమస్యలు. పబ్లిక్ పోవడానికి 100% పోలీస్ బాధ్యత ఉంది వెళ్ళి తేవడానికి, కానీ పబ్లిక్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు అనుకోండి, సీసీటీవీ కెమెరా పెట్టుకోవడం, పోలీస్ ఫాస్ట్గా పట్టుకుంటారు. మీ ఇంట్లో కానీ సీసీటీవీ కెమెరా ఉంటే 95% మీ ఇంట్లో దొంగతనం జరగదు. ఒకవేళ పొరపాటున దొంగతనం జరిగినా 100% మీ డబ్బు మీకు వెనక్కి వస్తుంది. అది చాలా తక్కువ ప్రైసెస్ లో ఉన్నాయి. ఇప్పుడు 5,000 10,000 అంటే సీసీటీవీ కెమెరా వస్తుంది. సరే లేని వాళ్ళు పాపం వాళ్ళ ఇంట్లో ఏం లేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదంటే అనుకోవచ్చు. బట్ మీ ఇంట్లో లక్షల రూపాయలు మీరు పెట్టుకొని ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసుకోలేకపోతే అది మీకే అపాయం కదా మళ్ళీ. సార్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏలూరులో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే డ్రోన్ కెమెరా. 6 తర్వాత షికార్లకు కానీ దేనికన్నా బయటికి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళు మాత్రం జడిసిపోతున్నారు సార్. వాట్ ఎవర్ ఏలూరు అటు మినీ బైపాస్ దగ్గరైనా, ఇటు ఆశ్రమ్ కాలేజ్, ఇటు కల్పర్ టోల్ గేట్ ఎక్కడైనా సరే మనిషి నిఘా మాత్రం ఆ జాడ మాత్రం డ్రోన్కి తెలుస్తుంది సార్. అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ రెగ్యులర్ గా చూస్తున్నాం సార్. అంటే పట్టుకుంటున్నారు, ఎక్కడన్నా ఒక మూలన మందు తాగడం, లేదంటే గుంపులుగా కూర్చొని డిస్కషన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ పట్టుకున్నారు సార్. బట్ కాదు డ్రోన్ల వల్ల మనం ఒక క్యూరియస్ కేసు సాల్వ్ చేసింది అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న కేసు ఏమన్నా? ఇప్పుడు రీసెంట్ గా చూస్తేనే డ్రోన్స్ లో నిన్న ఈ డ్రోన్ టీమ్ పెట్రోల్ చేస్తూ ఉన్నారు ఒక వేస్ట్ డంప్ ఏరియా దగ్గర. జనరల్ గా చూస్తాం ఇట్లాంటి డ్రింకింగ్ కానీ వైర్ థెఫ్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయని. 4 పిల్లలు కనపడ్డారు డ్రోన్ టీమ్ కి చెత్త వేరుకుంటూ, చైల్డ్ లేబర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి శక్తి టీమ్స్ వెళ్ళి ఎవరు ఏంటి అని విచారిస్తే వాళ్ళు తెలిసింది వాళ్ళు చైల్డ్ లేబర్ అని. ఆ 4 తీసుకెళ్లి బాల సదన్ లో జాయిన్ చేశారు. అది ఎక్స్పెక్ట్ చేయం కదా ఎప్పుడు. హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సో అట్లా చాలా. ఇందాక ఒక అమ్మాయి కేసు కూడా చెప్పాం కదా, గంజాయికి అడిక్ట్ అయిపోయిందని. ఆమెది కూడా డ్రోన్ ద్వారా గుర్తించింది. ఈ గంజాయి బ్యాచ్ ని తాగే వాళ్ళని గుర్తిస్తుంటే ఆ అమ్మాయి స్టోరీ కూడా బయటకు వచ్చింది. సో డ్రోన్స్ ద్వారా ఇట్లా చాలా కేసెస్ డిటెక్ట్ అయినాయి. కొంతమంది పోలీస్ స్టేషన్ వచ్చి కానీ లేదంటే ఇంకెక్కడికన్నా వచ్చి రెగ్యులర్ గా వచ్చేసి ఫేక్ కంప్లైంట్లు ఇస్తుంటారు సార్. ఫేక్ గా లేదంటే న్యూసెన్స్ కాల్స్ కానీ చేస్తుంటారు సార్. అవి మీరు ఎలా పసిగడుతుంటారు సార్? మా కానిస్టేబుల్స్ కానీ మా ఆఫీసర్స్ చాలా వాళ్ళు చూస్తేనే మనిషికి ఆల్మోస్ట్ 90% అక్యురసీతో చెప్పేస్తారు వాట్ ఈస్ ద ప్రాబ్లం అని. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో తెలుస్తుంది. అడుగుతారు కదా, మీరు ఒక వర్షన్ చెప్తారు. జనరల్లీ చాలా పోలీసుకు వచ్చే ఎలా అంటే భార్యాభర్తలు కూడా వస్తాయి. ఒక సైడ్ వర్షన్ మీరు వింటారు, ఇంకా అవతల సైడ్ కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. రెండు జనరల్ అట్లాంటి 2 పార్టీస్ ని పిలిచి మాట్లాడితే వాళ్ళకి తప్పు ఎక్కడ ఉందో అర్థమవుతుంది. సేమ్ చాలా వరకు ల్యాండ్ గొడవలు ఉంటాయి. పోలీస్ సివిల్ డిస్ప్యూట్స్ పోలీస్ చేయకూడదు కానీ అన్ని పోలీస్ దగ్గర తీసుకొస్తారు. దాని వెనకాల ఒకటి సివిల్ డిస్ప్యూట్ అని చెప్పి పోలీసు చేయరు అని చెప్పి దాంట్లో కొంచెం క్రిమినల్ కంటెంట్ యాడ్ చేసుకుని వస్తారు. చంపేయడానికి ప్రయత్నించారు అని ఒక పదం యాడ్ చేస్తారు. జనరల్ లాయర్ దగ్గర పోతారు, ఇట్లా ఉంటే అమ్మా మీ కేసు కట్టరు, దీంట్లో కొంచెం క్రిమినల్ కంటెంట్ రాయాలని లాయరే యాడ్ చేస్తారు. అప్పుడు అడుగుతాము, చంపబోయారు, ఎలా చంపబోయారు, దేంతో చంపబోయారు, ఎప్పుడు, అట్లాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అబద్ధం కదా. మీరు ఏదైనా ఒక విషయాన్ని ఒక 4-5 క్వశ్చన్లు అడిగారు అనుకోండి, ఫాలో అప్ అబద్ధం కదా తెలిసిపోతుంది. ఇప్పుడు మా
ప్రతి పోలీస్ స్టేషన్‌లో మీరు వెళ్తే రిసెప్షన్ దగ్గర న్యాయ సహాయక్ అని చెప్పి ఒక ధర్మ అప్లికేషన్ ఉంటుంది. హ్మ్. దాంతో మాట్లాడితే మీ కంప్లెయింట్ రికార్డ్ చేస్తారు. మీరు మండే వస్తే ఇక్కడ పీజీఆర్ఎస్ అప్పుడు కూడా మీరు మనకి రాసి ఇవ్వక్కర్లేదు. పిటిషన్ రాయడానికి డబ్బు ఖర్చు అవుతుందని ప్రజలకి మనం అది పెట్టాము. అదే క్వెషన్‌లు అడుగుతుంది మిమ్మల్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వెషన్ అడుగుతుంది. హ్మ్. మీ సమస్య ఏంటి? మీ ఇంట్లో బంగారం పోయిందా? ఎలా పోయింది? ఏం పోయింది? మీరు చెప్పే సమాధానం బట్టి అది రిటర్న్ క్వెషన్ కూడా అడుగుతుంది. అదంతా క్వెషన్ ఆన్సర్ అంతా కంప్లీట్ అయినాక మీ కంప్లెయింట్ తయారు చేసి మీ చేతికిస్తుంది అది. హ్మ్. అది ఇప్పుడు ఏలూరులో ప్రతి పోలీస్ స్టేషన్‌లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఓకే. దాంట్లో నేను నోటీస్ చేసిందంటే ఇట్లా ఫేక్ కంప్లెయింట్స్ ఉంటారు కదా! జెన్యూన్‌గా వచ్చినోళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. సార్ మాకు ఈ సమస్య ఉందని. ఎవరైతే ఇట్లా చెప్తారో మాకు ఈ ల్యాండ్ సమస్య ఉంది మమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వెషన్ అడుగుతుంది వాళ్ళని. చంపడానికి వచ్చారా? సరే ఎలా చంపడానికి వచ్చారు? సరే కత్తితో పొడవడానికి వచ్చారు. కత్తి ఏ కలరు అంటది. హ్మ్. అప్పుడు వీళ్ళు దొరికిపోతారు. అంటే నిజంగా చంపడానికి వచ్చినప్పుడు వీళ్ళకి గుర్తుంటది కదా! కత్తి ఏం కత్తి? కొడవలా? పెద్ద కత్తా? లేకపోతే ఏ టైము? అది వదలదు కదా! అవును. మీరు రాసి ఇచ్చేస్తే తీసుకోవడం కాదు. అది అడుగుతుంది క్వెషన్స్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా అడుగుతారో అది అదే క్వెషన్స్ అదే. అడుగుతుంది. అక్కడ ఇంకా ప్లస్ ఆ ఆళ్ళు క్వెషన్ వీడియో రికార్డ్ అవుతుంటది. రేపొద్దున మీరు అబద్ధాలు చెప్పారనుకోండి, ఆ రికార్డ్‌లో ఆ రికార్డ్ తీసుకెళ్ళి కోర్టులో పెడతారు. కోర్టు శిక్ష ఇస్తుంది మళ్ళీ. అప్పుడు ఫేక్ కంప్లెయింట్స్ చేయడం కూడా నేరం. మనం ఒక వ్యక్తి మీద దొంగ ఆరోపణలు చేసి, ఆ వ్యక్తిని చట్టపరంగా ఇబ్బందికి గురి చేస్తే దానికి కూడా కోర్టు శిక్షిస్తుంది. ఓకే. సో, ఆ భయం చాలానే ఉంది. ఫేక్ కంప్లెయింట్స్ కొంచెం తక్కువే ఏలూరులో. రీసెంట్‌గా నేను ఆఫీస్ నుంచి వస్తుంటే మన కలపర టోల్ గేట్ దగ్గర పోలీసులు హెల్మెట్ అవేర్‌నెస్ అని క్యాంప్ పెట్టారు సార్. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే వచ్చినోళ్ళందరిని ఆపడం, చలాన్లు వేయడం అనుకున్నాను. బట్ కాకపోతే ఇన్‌స్టెడ్ దానికి అసలు గుడ్ ఇనిషియేషన్ సార్ ఇది. వాళ్ళని అక్కడికక్కడ ఆపడం, ఎవరికైతే హెల్మెట్ లేదో అక్కడికక్కడే కొనిచ్చేయడం. అక్కడి నుంచి హెల్మెట్ ఇచ్చి పంపించడం. అది చాలా మంచి ఇనిషియేషన్ సార్. సోషల్ మీడియా ద్వారా అవేర్‌నెస్ చేసింది సార్. పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సార్. ఇది వన్ ఆఫ్ ది గుడ్ మూమెంట్ సార్ గాని. థ్యాంక్ యూ. అంటే పోలీస్ అనేవాడు కొంచెం సమాజంలో ఒక తండ్రి రోల్ ప్లే చేస్తాడు. సమాజము చెడు వైపుకు పోకుండా రక్షించాలని కోరుకుంటారు. మీరు హెల్మెట్ పెట్టుకుంటే పోలీస్‌కి కాదు కదా ప్రాఫిట్ వచ్చేది. చలాన్ ఏసేసి ఆ చలాన్ డబ్బులేం పోలీస్‌కి రాదు కదా! గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా చలాన్ ఎందుకేస్తుంది? మీలో మంచి బిహేవియర్ తీసుకురావాలని. దాని నుంచి ఆదాయం వచ్చేది కూడా గవర్నమెంట్‌కి ఏం పెద్ద అది దానివల్ల వచ్చే పెద్ద ఆదాయం కూడా ఉండదు దాంట్లో. గవర్నమెంట్ చలానేసినా, పోలీస్ చలానేసినా దాని ఉద్దేశ్యం ఏంటి? మీరు గాని హెల్మెట్ పెట్టుకుంటే 99% మీ ప్రాణాలు కాపాడబడతాయి. ఓకే. ఇప్పుడు మొత్తం ఏలూరు జిల్లాలోనే మోర్ దెన్ 300, 400 డెత్స్ జరుగుతున్నాయి. మొత్తం సంవత్సరంలో. మర్డర్ అయ్యేది ఎంతమంది? 30 మంది. కానీ రోడ్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయేది చాలా ఎక్కువ మంది. మీరు గాని హెల్మెట్లు ఏసుకోవడం స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు ఆ ప్రాణాపాయం నుంచి బయటకు పడతారు. మీరంటే తిరుగుతారు. మోస్ట్‌లీ ఎవరు బండ్లేసుకొని తిరుగుతారు? కుర్రోళ్ళు, ఎదిగొచ్చిన కుర్రోళ్ళు గావచ్చు. అంటే స్టూడెంట్స్. మీ ఫ్యామిలీకి మీరు ముఖ్యమైన వనరు. లేకపోతే తండ్రి. ఇట్లాంటి వాళ్ళే బైక్స్‌లో ఎళ్తుంటారు. మీరు గాని చనిపోతే రోడ్ యాక్సిడెంట్‌లో మీ కుటుంబం పరిస్థితి ఏంటి? మొత్తం అంటే నేనెప్పుడు మా వాళ్ళకి కూడా అదే చెప్తాము. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అదొక మనిషి చనిపోవడం గాదు. ఒక కుటుంబం అంతా కలిసి రోడ్డు మీద పడ్డం. అది మనం గాని వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాల మనం. అది అర్థం అవ్వాలంటే ఏంటి? బాబు మిమ్మల్ని చలానేసి మీ దగ్గర డబ్బులు కట్టించుకోవడం మా ఉద్దేశ్యం కాదురా! నువ్వు అదే చలాన్ డబ్బులతో నువ్వు హెల్మెట్ కొనుక్కో. కొనుక్కొని పో. హ్మ్. హెల్మెట్ పెట్టుకొనెళ్ళు. సో, అప్పుడు అతనికి కూడా విన్ విన్ సిట్యుయేషన్ గదా! సరే వేరే వాళ్ళు గవర్నమెంట్‌కి డబ్బులు కట్టాలంటే అతనికి గుండె గుచ్చుకుంటది. అదే సర్లే ఈ డబ్బులతో మనకి హెల్మెట్ వచ్చింది కదా! అంటే హెల్మెట్ కొనుక్కుంటాడు. అట్‌లీస్ట్ కొనుక్కున్న తర్వాతన్నా వేసుకునే అవకాశం పెరుగుతది. అలా లేదు. ఆయన కూడా ఏసుకోకపోతే మళ్ళీ ఇంకొక హెల్మెట్ కొనుక్కుంటాడు. అట్లా ఎన్ని హెల్మెట్‌లైనా కొనిచ్చాలనేది రెగ్యులర్‌గా హెల్మెట్ వేరింగ్ అనేది మనం అలవాటు చేయాల. వేరే కంట్రీస్‌లో పోతే ఆల్‌మోస్ట్ అందరూ హెల్మెట్ పెట్టుకొనే బయటకొస్తారు. బండి మీద ఇద్దరు కూర్చున్నా సరే ఇద్దరు కూడా అది ఎవరేం చలాన్లు ఇయ్యరు వాళ్ళకి. వాళ్ళ ఓన్ భయము అది ఎడ్యుకేషన్. బై గ్రో బై చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ఐడియా ఉంటది. వాళ్ళ అప్. హెయిర్ స్టైల్ గురించి, ఇంకొకటి గురించి ఆలోచిస్తే ప్రాణం మనమేం తప్పు చేయక్కర్లేదు కదా! బైక్ నడిపే వాళ్ళందరికీ ఎట్లా ఉంటది? మేము చాలా మంచి డ్రైవర్స్, మంచి పెద్ద పెద్ద ఫార్ములా 1లోనే యాక్సిడెంట్స్ అవుతాయి. వాళ్ళు ప్రపంచంలోనే ఫేమస్ డ్రైవర్స్. అట్లాంటిది మనమెంత అవతల వాడు తప్పు చేసినా కూడా మనకి ఇబ్బంది జరుగుతది కదా! సేమ్ సీసీటీవీ కెమెరా అయినా అంతే. పోలీస్‌కేమొస్తుంది? మీరు
ప్రజల్లో కూడా శ్రద్ధ తీసుకొని మీ సేఫ్టీకి మీరు ఆలోచన చేస్తే పోలీస్ ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వగలుగుతారు మీకు. ఓకే. పోలీసుకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఒకవేళ హెల్మెట్ ఉంది అయినా కూడా యాక్సిడెంట్ జరిగింది, అంత కష్టపడి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ ప్రాణం సేవ్ చేసినప్పుడు పోలీస్ అతనికి కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా మీరు రోజు అతని కళ్ళ ముందే ఇట్లా ప్రాణాలు పోతున్నాయని అతనికి ఎంత సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం చూసినప్పుడు అయ్యో అనుకుంటాము, కానీ పోలీస్ వ్యక్తికి అది అయ్యోతో ఆగదు కదా. ఆ బాడీని షిఫ్ట్ చేయించాలి, ఆ బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళాలి, ఆ చనిపోయిన శవంతో చాలాసేపు ఉండాలి, వాళ్ళ వచ్చిన బంధువులందరినీ నచ్చజెప్పగలగాలి, ఎంత ఎమోషన్స్ లో ఉంటారు వాళ్ళు. ఇది చాలా పోలీస్ కి సైకలాజికల్ గా చాలా డ్యామేజింగ్ ఉంటాయి. ఓకే. సో ఈ హెల్మెట్స్ అనుకోండి, అది చాలా ఈజీ థింగ్. అందరినీ పెట్టి మీరు హెల్మెట్ ధరింప చేశారు అనుకోండి, ఒక 50% యాక్సిడెంట్స్ తగ్గినా కూడా మనం మోర్ దెన్ 250 మెంబర్స్ ని సేవ్ చేసినట్లు. 250 మెంబర్స్, 250 ఫ్యామిలీస్. ఇప్పుడు రీసెంట్ గా మనకి సెంటెన్స్ అమ్మాయిలు కూడా, కాలేజ్ అమ్మాయిలు హెల్మెట్ గురించి అవేర్నెస్ గురించి చేశారు. తర్వాత గర్ల్ చైల్డ్ నేమ్ బోర్డు ఒకటి వేసి లేట్ అయినా పర్లేదు, కొంచెం ఇంటికి మాత్రం లేట్ వచ్చినా పర్లేదు, కొంచెం స్లోగా రండి, నెమ్మదిగా రండి అన్నారు. భీమడోల్ వైపు హైవే దగ్గర రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. లాస్ట్ 3 years లో ఒక 10 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగినాయి, 10 మంది పైన చనిపోయారు దాంట్లో. ఓకే. అది చూసినప్పుడు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, మనం మామూలుగా గుర్తు బస్సులో అట్లా వెళ్తాము, మామూలుగా రోడ్ సైన్ ఏం చూడం, కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే వెంటనే అటువైపు మన చూపు పోతుంది. అందరూ ఆగి మరీ చూస్తుంటారు, అయ్యో యాక్సిడెంట్ జరిగిందా, ఏం జరిగింది. సో ప్రజలకి ఇది డేంజర్ స్పాట్ అని చెప్పాలంటే ఈజీ మెథడ్ ఏంటి, ఒకటి రెగ్యులర్ మెథడ్ ఏంటి, ఒక బోర్డు పెట్టి ఇక్కడ ఇది యాక్సిడెంట్లు జరుగు స్థలము, జాగ్రత్తగా పొమ్ము అని చెప్పి రాయాలి. అట్లా రాస్తే ఎవడు చూడడు. కాబట్టి ఏం చేసాము, ఒక యాక్సిడెంట్ అయిన వెహికల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని మీద ఒక పాప బొమ్మ పెట్టాం. దాంతో వాళ్ళకి గుర్తొస్తుంది. అంటే పోలీసు ఇవన్నీ చెప్పడం కాదు, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఎవరి కోసం వెళ్తున్నావు, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం వెళ్తున్నావు, ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు, క్షేమంగా వెళ్ళాలి కదా ఇంటి దగ్గరికి. సో అది మనం పోలీసు బలవంతంగా చెప్పడం కాకుండా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యేటట్లు చేస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటదని అనుకున్నాం. దాని వల్ల చాలా ఇంపాక్ట్ వచ్చింది, అందరూ ఆగి దాన్ని చూసి చాలా మంది చాలా ట్రెండ్ అయింది. అది ఎంత ఆగిందంటే పాపం అక్కడ ఉన్న హోటల్ అతను కూడా గొడవ చేయడం స్టార్ట్ చేశాడు, సార్ ఇది పెట్టాక మా దగ్గరికి ఎవరు రావట్లేదు, భయపడుతున్నారు అందరూ ఆగడానికి. ఐపీఎస్ ఆఫీసర్ గా లైఫ్ లో మీరు బాధపడిన సిచ్యువేషన్ ఏమన్నా అంటే, అప్స్ అండ్ డౌన్స్ డెఫినెట్లీ ఉంటాయి, మీరు బాధపడిన సిచ్యువేషన్ ఒక మూమెంట్? ఇప్పటివరకు అంత బాధపడిన మూమెంట్ అంటే అప్పటికప్పుడు చాలా మూమెంట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ పోక్సో కేసెస్. ఈ చింతపల్లిలో పనిచేస్తున్నప్పుడే ఇట్లాంటి ఒక కేసు ఉంది, ఆ అమ్మాయి పేరు వంతల జీవని అనుకుంటా. ఓకే. పాప 5th క్లాస్ ఎంతో చదువుతుంది, 11 years old అమ్మాయి. ఆ పాప వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మీరు ఒక 2 kilometers నడిచి వెళ్ళాలి లోపలికి, నడక దారి తప్పితే ఇంకో దారి ఉండదు. ఏంటి మళ్ళీ బైకుల్లో అంతా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఫీట్స్ చేసుకుంటూ వెళ్ళాలి, అది కూడా తార్ రోడ్ లాగా ఉండదు, మీకు ఏజెన్సీ ఏరియా కదా. అలాంటి ఏరియాలో ఆ పాప అందరినీ తీసుకెళ్లి స్కూల్కి తీసుకెళ్లేది. అది ఒక పీటీజీ గ్రామం, అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు. మీకున్న ట్రైబ్స్ తో పోలిస్తే ఇంకా చాలా బ్యాక్వర్డ్ ఉంటారు అన్నమాట, వాళ్ళకి భాష కూడా తెలుగు రాదు, చాలా బ్యాక్వర్డ్ ఉంటారు. అలాంటి గ్రామంలో పుట్టిన పాప 5వ తరగతి చదువుకొని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా స్కూల్కి తీసుకెళ్ళేది. ఆ పాపని వీడు ఒకడు బలవంతంగా ఇట్లా చేసేసి హత్య చేసేసి హ్యాంగింగ్ చేస్తాడు. ఆ కేసుకి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అతను కూడా ట్రైబల్, అతను చుట్టుపక్కల తెలిసిన వాడేవాడు. ఇద్దరు కలిసి చంపేశారు. అది రీసెంట్ గానే వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ కూడా పడింది, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. అక్కడ వెళ్ళినప్పుడు అనిపించింది అనమాట, అరే ఇంత మంచి అమ్మాయి, ఆ పాప కానీ అట్లాంటి శిక్షకు గురి కాకుండా ఉండుంటే తను చాలా పై స్థాయికి పోయి ఉండేది, ఇంకా 10 మందికి హెల్ప్ చేసి ఉండేది. వాళ్ళు ఎంత అవగాహన లేని వాళ్ళు అంటే పేరెంట్స్ కూడా, ఇది పోలీసులకి రిపోర్ట్ చేయాలని తెలియకుండా తీసుకెళ్లి పూడ్చిపెట్టేశారు బాడీని. తర్వాత న్యూస్ బయటకు వస్తే పోలీస్ కంప్లైంట్ తీసుకొని వెళ్ళి బాడీని ఎగ్జ్యూమ్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇద్దరు దొరికారు. ఒకవేళ వాళ్ళకి అవగాహన లేకుండా అట్లా ఆ కేసు వదిలేసి ఉంటే మొత్తం వాళ్ళు మాయమైపోయి ఉండేవాళ్ళం. సో అట్లాంటివి ఎవరైనా చిన్న పిల్లల మీద ఇన్సిడెంట్స్ ఇట్లానే
ఒకటి పల్లెర్ల మూడి అని ఇక్కడ ఒకటి ఉంది. ఇట్లా ఇద్దరు మధ్యలో పడుకొని ఉంది పాప. పేరెంట్స్ బయట పడుకున్నారు, ఆమె కూడా బయట పడుకున్నాడు. వాడు ఎవడో వచ్చి సెల్ ఫోన్ కొట్టడానికి వచ్చాడు. ఆ కొట్టేస్తున్న నిధిలో ఉన్న పాపని తీసుకుపోయి అఘాయిత్యం చేశాడు. రేపటి రేప్ చేశారు వాడు. వాడిని కూడా పట్టుకున్నాము. అది చాలా ఛాలెంజింగ్ గా చేశారు మన వాళ్ళు. వితిన్ 1 day పట్టుకొని వచ్చారు వాడిని. అసలు ఎవడు తెలియదు, ఈ అమ్మాయి చెప్పలేదు. ఇట్లాంటి కేసెస్ ఎట్లాగా? అమ్మాయి చనిపోయింది ఒక కేసులో, ఈ అమ్మాయి వచ్చి 7 years. వాళ్ళు చెప్పలేరు అసలు ఏం జరిగిందో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా దొంగ అనుకోండి, మీరు చెప్తారు కదా వాడు ఇట్లా ఉన్నాడు, పొడుగున్నాడు, సన్నగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఆ పాప ఏం చెప్తుంది? అట్లాంటప్పుడు మీరు తీసుకొని వాడిని ఐడెంటిఫై చేసి ఛాలెంజ్గా తీసుకొని రికగ్నైజ్ చేయడం చాలా ఛాలెంజింగ్. సో అయినా కూడా మన 24 hours లో పట్టుకున్నారు. అక్కడ అడిగి ఇక్కడ అడిగి లారీ డ్రైవర్స్తో మాట్లాడి ఆ కేసు ట్రేస్ చేశారు. సో ఇట్లాంటి కేసెస్ చూస్తున్నప్పుడు కొంచెం బాధ అవుతుంటాయి. ఆ కేసు పల్లెర్ల ముడి చెప్పిన కేసు, వాడు ఆల్రెడీ అట్లాంటిది పల్నాడు జిల్లాలో ఒక అఫెన్స్ చేస్తున్నాడు వాడు. ఓకే, అక్కడ దొరకలేదు సార్. అక్కడ కూడా దొరికాడు. కోర్టుకి ట్రయల్ అటెండ్ అవుతున్నాడు. ఇప్పుడు అందరూ చాలా బ్లేమ్ పోలీస్కి వస్తుంది. పోలీస్ ఎందుకు మీరు నేరాలు ఆపట్లేదు అని. మరి వాడు ఆల్రెడీ శిక్ష పడాలి కదా వాడికి కానీ కోర్టు ట్రయల్ కానీ చేసి వాడిని సరైన టైంలో పోక్సో, అది కూడా స్పెషల్ కోర్ట్స్ అవి, వాడి కరెక్ట్ టైంలో మీరు శిక్ష పడేలాగా చేస్తుంటే వాడు ఇంకో నేరం చేయగలిగేవాడా? చూడండి, అంటే మన సిస్టమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంది. నేరస్తులకి నేరం మళ్ళీ నేరం చేయకుండా ఉండే దాంట్లో కోర్టుల పాత్ర చాలా ఉంటది. టైంకి శిక్ష పడుతుంటే వీడు మళ్ళీ వచ్చి బైక్ దొంగతనాలు చేస్తాడా? వాడికి ఫస్ట్ సారి శిక్ష పడితే రెండోసారి చేయడు కదా. సో మనకి కోర్టులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ కోర్టులు కావాలి, ఎక్కువ జడ్జిలు కావాలి. టైంకి శిక్ష పడుతుంది, నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది అని ఎప్పుడైతే కామన్ మ్యాన్ లో భయం వేస్తుందో అప్పుడు నేరం చేయరు. ఇప్పుడు మాలో చూడండి, ఎక్కడైనా ఎయిర్పోర్ట్కి వెళ్తారు, చెత్తేస్తారు. అక్కడ ఏం తెలియకపోయినా ఎత్తుక్కుంటారు. మరి డస్ట్బిన్ ఎక్కడుందో చూసి అక్కడికి పోయి వాళ్ళనే చూస్తారు, తీసుకొచ్చి ఫైన్ వేస్తారు, తీసుకుపోయి లోపల పెడతారు కదా. ఆ భయం ఉండాలి. అట్లా కాకుండా ఏం కాదు, ఎలా చేసినా ఏం కాదన్న విచ్చలవిడితనం ఉంటే కంట్రోల్ చేయడం పోలీస్కి చాలా కష్టం అవుతుంది. సార్, ఇన్ని టెన్షన్స్ మధ్యలో ఆఫీసు, తర్వాత ఈ ట్రాఫిక్, అన్ని క్రిమినల్ కేసులు అన్నట్టు వీటి మధ్యలో ఎప్పుడన్నా మీకు అమ్మ చేతి వంట ఎప్పుడన్నా గుర్తొచ్చిందా సార్? గుర్తొస్తుండదు. రెగ్యులర్ గా ఏదో మా పేరెంట్స్ నాతో అప్పుడప్పుడు ఉంటారు ఇక్కడ వచ్చినప్పుడు. ఓకే, మమ్మీ ఇక్కడ ప్రిపేర్ చేసి అన్ని మీకు ఇష్టమైన అన్ని. సార్, వాట్ అబౌట్ మేడం సార్? షీ ఈజ్ ఆల్సో బిగ్ సపోర్ట్. ఓకే, మీ రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది అంటారు? We met during our training. She is my college junior also. Okay. తను ఎలక్షన్ కంటెస్ట్ చేసింది అప్పుడు కాలేజ్ లో. నేను ఓట్లు వేయించాము ఆమెకు తెలియదు నేను ఓట్లు వేయించినట్లు. తర్వాత మళ్ళీ మేము ఐపీఎస్ ట్రైనింగ్ లో దెన్ వి బికేమ్ ఫ్రెండ్స్. ఓకే, అక్కడ నుంచి దెన్ వి లైక్డ్ ఈచ్ అదర్. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు సార్ మేడం? అంటే మీరు ఇంకెవరు చేస్తారా? చెప్పడంగానే మేడం యాక్సెప్ట్ చేశారు సార్? చెప్పడం చేస్తారా? అంటే ఇట్స్ ఫార్మల్ గా చెప్పడం ఏముండదు, ఇట్స్ నోన్, అలా అర్థమైపోతాయి కదా. ఫస్ట్ వీఆర్ ఫ్రెండ్స్, దెన్ వి బికేమ్. సార్, ఎప్పుడు ఎంత పెద్ద క్రెడిట్ వచ్చినా సరే, మీరు కష్టపడినా లేదంటే మీరు ఓవర్ నైట్స్ ఉన్నా సరే, జాతర టైంలో కానీ లేదా పట్టుసీమ అప్పుడు కూడా, బలవేపులు కూడా మీరున్నారు కూడా, అంటే మీరు మానిటైజ్ చేస్తున్నా సరే, ఎంత పెద్ద క్రెడిట్ మీకు వచ్చినా సరే, అంటే మీకు ఇచ్చినా సరే, అంటే మొన్న మేము ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన రీల్ కూడా టీమ్ కి ఇస్తారు సార్ అంత క్రెడిట్ అంతా. మీరు ఎప్పుడు ఎందుకు తీసుకోరు సార్? అంటే యాక్చువల్ గా గ్రౌండ్ లో చేసేదంతా వాళ్ళే. ఎస్పీగా ఏం చేస్తాము, ఇలా చేయాలి అలా చేయాలి అని డైరెక్షన్ ఇస్తాము. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సపోర్ట్ చేస్తాము. కానీ ఫీల్డ్ లో నిలబడి అంతసేపు ఆ ఎండలో వానలో ఏమొచ్చినా ఆ దుమ్ము ధూళి పీల్చుకుంటా ఎంత కష్టపడతారో. అందులో ఫ్యామిలీకి అందరికి దూరంగా ఉంటారు. వాళ్ళకి ఏం పెద్ద సపోర్ట్ కూడా ఉండదు. అంత కష్టపడే వాళ్ళే. మనము ఐడియా చెప్పడం వరకు మనం చేయగలుగుతాం, కానీ ఫీల్డ్ లో టీం సరిగ్గా లేకపోతే నో లీడర్ కెన్ డూ ఎనీథింగ్. ఆ టీమ్ కి ఎస్పెషల్లీ గవర్నమెంట్ లో కూడా మనం ఇచ్చే పెద్దది ఏముంటుంది, రికగ్నిషన్ తప్ప. సార్, మీరు ఒక డేటా సైంటిస్ట్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వకపోతే ఏమయ్యేవాళ్ళు సార్? అంటే వేరే కెరీర్ చూస్ చేసుకునే వాళ్ళు? డేటా సైంటిస్ట్ కూడా కాకపోతే. అవును సార్, ఈ రెండు కాకపోతే, ఎందుకంటే ఇది కాదంటే అది అంటారు, అది కాదంటే ఇది అంటారు, అందుకని రెండు కాకపోతే మేబీ ఐ వుడ్ హావ్ బికమ్ ఏ స్టార్ట్అప్ ఫౌండర్.
సార్ ప్రజెంట్ జనరేషన్ అంతా 2026 అంటే ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత నుంచి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది ఫ్యాషన్ లో. ప్రజెంట్ అంతా ఫ్యాషన్ డ్రెస్సింగ్ అంతా ఉంది ట్రెండింగ్. మీరేమో డ్యూటీలో ఉన్నప్పుడు 24/7 యూనిఫామ్ లో ఉంటారు. ఎప్పుడన్నా మిస్ అనిపించిందా సార్? అస్సలు అనిపించదు. కాకి కంటే ఫ్యాషనబుల్ గానీ అందమైన డ్రెస్ కాకి ఎవరికైనా వేయండి మీకు అందంగా కనపడతారు. మీరు ఏ డ్రెస్ లో కూడా అంతకంటే అందంగా కనపడరు. కాకి నాకు ఛాన్స్ వస్తే ఇంకా ఎప్పుడు అదే వేసుకొని తిరుగుదాం అనిపిస్తుంది. అది ఓన్లీ డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం మనకు ఆ సౌకర్యం ఉంటది. ఓకే, కాకి కంటే సౌకర్యమైన డ్రెస్. సౌకర్యమైన డ్రెస్ ఇంకెక్కడ, ఫ్యాషనబుల్ డ్రెస్ ఇంకెక్కడ ఉండదు. ఇంకొకటి మనకి నేను ఇలా సార్ని కలవడానికి వెళ్తున్నాను ఎస్పీ సార్ అని చెప్తే కొంతమంది ఉమెన్స్ ఇలా డిఎంస్ చేశారు సార్. ఏంటంటే మేడం గారు, దాత్రి మేడం గారు టైం ఇవ్వట్లేదని ఇప్పుడు కంప్లైంట్ చేశారా మీకు? లేదు, వి ఆల్వేస్ స్పెండ్ టైమ్ టుగెదర్. వి డిస్కస్ అ లాట్ అబౌట్ వర్క్. ఓకే, అంత టైం లేకుండా ఏమి ఉండదని ఉంటది బానే. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మేడం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అంత 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 ప్రాబ్లం ఉండదు. ఓకే, ప్రజెంట్ మేడం గారు కూడా వేరే వర్క్ లో ఇప్పుడు బాగా బిజీగా ఉండటం, CEO లాస్ట్ టైం. స్టూడెంట్స్ సార్, చాలా మంది స్టూడెంట్స్ కూడా మనకు క్వశ్చన్ అడిగారు. ఏంటంటే కాలేజ్ లో మీరు ఫస్ట్ బెంచా బ్యాక్ బెంచ్ అని అడిగారు. కాలేజ్ లో బ్యాక్ బెంచ్, స్కూల్లో ఫస్ట్ బెంచ్. సరే, ఇంకోటి దిస్ క్వశ్చన్ ఫ్రమ్ మ్యారీడ్ ఉమెన్స్ సార్. మీరేమో డిపార్ట్మెంట్ కి బాస్, ఓకే, అంతా ఇక్కడ ఉంటారు. మరి ఇంట్లో బాస్ ఎవరు? మేడమే ఆబ్వియస్లీ. కష్టపడి ఐపీఎస్ చదువుకున్నారు సార్. సమాజంలో నేను ఇలాంటి పని చేయలేకపోయాను, ఐపీఎస్ అయినా సరే ఈ పని చేయలేకపోయాను, నేను దేని గురించి బాధపడ్డారా? అంటే సిస్టమ్ అలాంటిది ఏమైనా చాలా చేయొచ్చు మీరు సార్. ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కైండ్నెస్ వాళ్ళని ఒకటి పెట్టారు సార్. వాట్ అబౌట్ దట్ ఇంప్లిమెంటేషన్? ఆ థాట్ కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు చాలా మంది తెలియదు సార్, మీకు చెప్తే దాన్ని బట్టి వీళ్ళు కూడా అర్థం అవుతుంది. అంటే కైండ్నెస్ వాళ్ళు పెట్టడానికి ఉద్దేశం ఏమంటే, ఇది చాలా నగరాల్లో అట్లా ఆల్రెడీ చేసి ఉంటారు కొన్ని. మన దగ్గర ఆ కల్చర్ ని పెంచాలని చెప్పి, ఓకే, కైండ్నెస్ అనేది ఒక కల్చర్ లాగా మనం కానీ సొసైటీలో ఇన్కల్కేట్ చేయగలిగితే అది చాలా మార్పు తీసుకొస్తుంది, ఓకే, ముఖ్యంగా పిల్లల్లో. దానివల్ల మా దగ్గర కొత్తగా పెట్రోల్ బంక్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం, పోలీస్ది. చాలా స్పేస్ ఉంది. ఓకే, రోజు చూస్తుంటాము చాలా మంది దగ్గర బట్టలు ఉండవు. మన ఇంట్లో కూడా చూస్తాము కొత్త బట్టలు ఉంటాయి, కానీ అవి మన చిన్నప్పుడు వేసుకున్నవి అవి సరిగ్గా అంటే పాడైపోయి ఉండవు అవి. ఓకే, అట్లా అని చెప్పి మీకు పారేయడానికి మనసు మనసు ఒప్పదు. మంచి వస్తువులు, ఆట వస్తువులు కానీ లేకపోతే బుక్స్ కానీ చెప్పులు వెరీ గానీ. గుడ్ కండిషన్ ఉంటాయి. కానీ మీరు దానికంటే మీరు లావ్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే మీ వయసులో పిల్లలు పెద్ద అవ్వడం వల్ల కావచ్చు, అవి అట్లానే ఉంటాయి, ఎవరు వాడరు, కానీ పారేయలేరు. కానీ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే రోడ్ మీద కానీ ఇంకో దగ్గర ఆ కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఓకే, కానీ వాళ్ళకి అడగడానికి మనసు ఒప్పదు. yes, వాళ్ళకి చాలా నామోషి ఉంటుంది. ఒకప్పుడు మీరు చూస్తే చిన్నప్పుడు సంక్రాంతి కానీ ఇంకొకటి మీ బంధువులకి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా లేదనుకోండి, మీ పాత వస్తువులు ఇస్తే వాళ్ళు హ్యాపీగా తీసుకునేవాళ్ళు. అప్పుడు ఇంత అమ్మో మనకి ఇట్లా పాత వస్తువు ఇస్తున్నారంటే మనల్ని వీళ్ళు చీప్ గా చూస్తున్నారు, అట్లాంటి పెద్ద పెద్ద భావాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఏమైందంటే అడగాలనుకునే వాళ్ళు అడగలేకపోతున్నారు, ఇవ్వాలనుకునే వాళ్ళు అమ్మో ఇస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికి కలిపి ఒక వేదిక లాగా కైండ్నెస్ వాళ్ళు పెడితే వాళ్ళు వచ్చి అక్కడ పెడతారు. ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి సంబంధం ఉండదు. ఓకే, మీరు ఎప్పుడైతే ఎవరైనా వేరే వాళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టారు అనుకోండి, వాళ్ళు ఏదో దాతల్లాగా వీళ్ళేదో పాపం వాళ్ళ దగ్గర నుంచి పొందుతున్న ఆ ఫీలింగ్ ఉంటుంది. ఓకే, అట్లా కాకుండా మీరు తీసుకొచ్చి వాళ్ళలో పెట్టారనుకోండి, మీకు నచ్చంది మీరు మీకు అవసరం లేని మీరు అక్కడ పెడుతున్నారు, వాళ్ళకి అవసరమైన వాళ్ళు తీసుకుంటారు. సో దానికి అంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. చాలా మంచి రెస్పాన్స్. అది ఎట్లా అంటే మా పైన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ కూడా నిండిపోయింది దాంట్లో పెట్టినవన్నీ. ఫస్ట్ మేము మా వాళ్ళందరూ ఏం చేశారు, ఇన్స్టాగ్రామ్ లో అట్లా చూస్తే, సార్ మీరు అట్లా పెడితే ఏముంది, ఒక్క రోజు వచ్చి అన్ని కొట్టేసి వెళ్ళిపోతారు, అన్ని తీసుకెళ్ళిపోతారు, ఒక్క మిస్యూజ్ చేస్తారు, అది ఇది అని చెప్పారు. కానీ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, పెడుతూనే ఉన్నారు, తీసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, అన్ని కట్టి మళ్ళీ అనాథాశ్రమాల దగ్గర తీసుకెళ్లడము, బిల్డింగ్ వర్కర్స్ ఎవరైనా ఉంటే అక్కడ తీసుకెళ్ళి మేము బలవంతంగా అన్ని ప్యాక్ చేసుకుని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం పెద్ద పని అయిపోతుంది. సో అట్లా మన సమాజంలో చాలా కైండ్నెస్ ఉంటది. ఓకే, అది మనం బయటికి తీయడానికి మనం వేరియస్ అవెన్యూస్ పెట్టాలి. అవెన్యూస్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా చాలా మంది చాలా కైండ్నెస్ ఉంటది లోపల ఇన్బిల్ట్. ఇప్పుడు రీసెంట్ గా కూడా నేను రీల్ అయితే చూస్తున్నాను, సేవ్ పునర్విక అని చెప్పి. అది ఎంత మందికి చూడండి, అంత కైండ్నెస్ మనకి సమాజంలో ఉంటది, దాన్ని మనం తట్టి లేపాలి. ఓకే, ఐ అడ్వైజ్ యూ ఆల్సో
హ్మ్. మీరింత మంచి యంగ్ టీమ్ అందరూ ఉన్నారు. మీరు సమాజానికి చాలా మంచి ఇట్లా అవగాహన చేయడము, పాజిటివ్ స్టోరీస్ చేయడం. సమాజంలో చెడు, మురికి చాలా ఉంటాయి. ఆ మురికిని చూపిస్తే అందరికీ సైకలాజికల్‌గా డిస్టర్బెన్స్ ఉంటది గానీ, ఎవరు దాని నుంచి బెనిఫిట్ పొందరు. అట్లా గాకుండా పాజిటివ్ న్యూస్‌ని, కైండ్‌నెస్‌ని మీరు గాని స్ప్రెడ్ చేస్తే, మన సమాజం మీద కూడా అంతే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటది. సో, దానివల్ల చాలా అందరూ బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు మనకి ఏలూరు జిల్లాలో ఉన్న క్రైమ్ రేట్ ప్రకారం అంటే ఒక చార్ట్ వైజ్ కానీ లేదంటే ఫ్లో చార్ట్ వైజ్ చెప్పాలంటే 100% ఎలా చెప్తారు సార్ అని? ఎక్కువగా ఏ కేసెస్ ఉన్నాయి, తక్కువగా ఏ ఉన్నాయి? ఏలూరులో కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ ఏముందంటే, మనకి కొంచెం రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ సమస్య ఉంది. ఓకే. ఎందుకంటే, మనకి ఒక 300 కిలోమీటర్ హైవే స్ట్రెచ్ ఉంది. చాలా పెద్ద హైవే స్ట్రెచ్ ఉంది మనకి. ఓకే. అది ఒక ఇష్యూ ఉంది మనకి. తర్వాత ఈ సైబర్ క్రైమ్ అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుంది. మన దగ్గర కొంచెం ఈ ఏరియా ఫర్టైల్ ఏరియా కొంచెం రిచ్ ఏరియా కావడం వల్ల కావచ్చు. హుహు. సో, ఈ సైబర్ క్రైమ్‌కి గురయ్యే బాధితులు పెరుగుతున్నారు. ఓకే. అండ్ సో, ఇప్పుడు మనకి రెగ్యులర్‌గా చూస్తే పోలీస్‌కి, యూత్‌కి ఎప్పుడో కాంట్రవర్సీ నడిచిద్ది సార్. ఏంటంటే పోలీస్‌ని చూడంగానే యూత్ అనేవాళ్ళు ఎప్పుడు ఎస్కేప్ అవ్వడానికి, వాడేం తప్పు చేయకపోయినా సరే భయపడడానికి, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ పోలీస్ ఎప్పుడు కూడా యూత్‌ని సేవ్ చేద్దాం, పాపం వాళ్ళని క్రమశిక్షణగా ఉంచుదామని చూస్తారు. బట్ కాదు ఈ సిట్యుయేషన్‌లో మీరు యూత్‌కి ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? వాట్ ఎవర్ అడ్వైస్? పోలీస్ అంటే దే ఆర్ ఆల్సో ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిక్. మిమ్మల్ని మంచి దారిలో పెట్టడానికి, మీ వలన మీ స్వేచ్ఛా స్వాతంత్రాల వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. ఓకే. మీరు కూడా యూత్ అన్నాక మీరు హ్యాపీగా ఉండాలి. కానీ మన హ్యాపీనెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 ఉంటుంది, సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు రోడ్స్ మీద కాదు కదా సెలబ్రేట్ చేయాల్సింది. బైక్స్ మీద ఫైర్ తీసుకుంటూ పోతే మీ ప్రాణానికి ప్రమాదం, ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదం. చాలా మంది సైలెన్సర్లు తీసేసి తిరగడం, సైలెన్సర్లు మాడిఫై చేసి వెళ్తారు. నీ చెవులు పోతున్నాయి ఇట్లా, పక్కనాడి చెవులు కూడా పోగొడుతున్నారు. దానివల్ల వాళ్ళకి తెలియదు. చాలా చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ కూడా రావచ్చు. ముసలి వాళ్ళకి అట్లాంటి పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. సో, అట్లాంటి రోల్ ప్లే చేస్తారు పోలీస్. సమాజంలో కొంచెం డిసిప్లిన్ పెట్టడం వల్ల, ఆ డిసిప్లిన్ వల్ల మీరు కూడా బెనిఫిట్ అవుతారు. చిన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అరే టీచర్ మనల్ని అనవసరం కొట్టారు. కొంచెం పెద్దయ్యాక అరే కరెక్టే, ఆ టైంలో ఆయన కరెక్ట్ చర్య తీసుకోకపోయి ఉంటే మనం కూడా చెడిపోయే వాళ్ళం అని తెలుస్తుంది కదా. సో దే విల్ ఆల్సో రికగ్నైజ్. Everything is good, sir. Sir, I am a professional wildlife photographer and photographic safari guide that leads tips to amazing national parks and game reserves all over India. And I am a public servant and సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాం. సోషల్ మూమెంట్స్ అన్ని సమాజానికి మంచి అవగాహన కలిగించే విషయాల గురించే చెప్తుంటాం. అండ్ మా టీం కానీ మేము కానీ ఎక్కువగా మేము చూడాల్సింది అనుకున్నది, మేము చేసే సేవ ఏంటంటే సార్, ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ సార్. ప్లాస్టిక్ వాడడం వల్ల ఎండేంజరస్ స్పీసెస్, యానిమల్స్కి ఏ విధంగా ఇబ్బంది పడుతుందని, మొక్కలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి అనే దాని గురించి చాలా ర్యాలీలు అండ్ అవేర్నెస్ క్యాంపులు చేశాం సార్. మీ ద్వారా నాకు ఇచ్చే ఇన్పుట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే చెప్పండి సార్. డెఫినెట్లీ ఈ మూమెంట్ కోసం నేను చాలాసార్లు ట్రై చేస్తాను సార్, మీతో డిస్కస్ చేద్దాం. బట్ ఈ రోజు దొరికింది. డెఫినెట్లీ సార్, ఐ విల్ టేక్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ అండ్ యువర్ టీమ్. సమాజానికి మనం కూడా ఎంతో కొంత చేయొచ్చు అనే థాట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ మందికి ఆ థాట్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత కూడా చాలా తక్కువ మంది దాని మీద పని చేస్తారు. 2 చేసావు కాబట్టి డబుల్ కంగ్రాచులేషన్ మీకు, మీ టీం అందరికి కూడా. ఈ లక్ష్యం మీరు ఎంచుకున్నది కూడా చాలా మంచిది, ప్లాస్టిక్ ఫ్రీ. ఈ ప్లాస్టిక్ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కావచ్చు. మన నగరంలో ఉన్న చెత్త, డ్రైనేజ్ బ్లాక్ అవడానికి కూడా చాలా రీజన్స్ అవే ఉంటాయి. అవి సింపుల్గానే మనము లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ మనం కానీ తీసుకురాగలిగితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎట్లాగో మీరు ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, కాంటెంట్ క్రియేషన్, పాడ్కాస్ట్ ఇట్లాంటి వాటిలో ఉన్నారు కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ చేస్తుంటారు. సో మీరు వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా హ్యూమరస్గా కొంచెం నవ్విస్తూ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీద చెప్తే చాలా మందికి తెలుస్తుంది. వాళ్ళలో ఎంతో కొంత శాతం ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. అది ఒక ప్లాస్టిక్ ఫ్రీ అనే కాదు, సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు కావచ్చు, వేగంగా అనవసరంగా నడిపి ప్రాణాల మీద కొని తెచ్చుకునే వాళ్ళు కావచ్చు, సమాజంలో జరిగే కొత్త రకమైన మోసాల గురించి కావచ్చు, మనకి సమాజంలో ఉండే హక్కుల గురించి కావచ్చు, ఏదైనా మంచి విషయాల గురించి కావచ్చు.
ఎప్పుడైతే మీలాంటి వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేస్తారో 10 మందిని, మన సమాజం కూడా ఎడ్యుకేట్ అవుతుంది. ఓకే. ఎవరైనా ఎడ్యుకేటెడ్ సమాజంలో బతకాలని కోరుకుంటారు కదా. అవును సార్, డెఫినెట్లీ. సో మనం ఓన్లీ కోరుకోవడం కాకుండా దాని మీద మనం పని చేసామనుకోండి, అట్లీస్ట్ మన లైఫ్ టైంకి భారతదేశం కానీ మన సమాజం కానీ చాలా ఎడ్యుకేటెడ్ సమాజం, మనం ఎలాంటి సమాజం కావాలనుకుంటున్నామో అలాంటి సమాజం మనమే తయారు చేసుకోవాలి. అవును సార్, డెఫినెట్లీ సార్. అండ్ దాంట్లో మీ ఇన్ఫ్లుయెన్సర్స్ రోలు, పాడ్కాస్ట్ టీమ్స్ ఇప్పుడు చాలా సమాజంలో చాలా పెనుమార్పు వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు అంటే అందరూ సాయంత్రం అయితే టీవీ దగ్గర కూర్చోవడం. టీవీ దగ్గర కూర్చొని న్యూస్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఆ ఓపిక లేదు. ఇప్పుడు అందరూ ఇన్స్టెంట్ రీల్స్ కానీ పాడ్కాస్ట్, లాంగ్ ఫామ్ డిస్కషన్స్ న్యాచురల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో మీరు కానీ న్యాచురల్ వేస్ లో వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా కానీ చెప్పగలిగితే చాలా చేంజెస్ వస్తాయి. డెఫినెట్లీ సార్. నేను రీసెంట్ గా చూసింది, ఇప్పుడు మనకి జంగారెడ్డిగూడెం బెల్ట్ లైన్ లో పెద్ద పులి ఒకటి తిరిగింది కదా సార్, పోలవరం దగ్గర పెద్ద పులి బయటకు వచ్చింది. అంటే నేను ఇన్ని రోజులు నా కెరీర్ లో చదువుకున్న చదువులో నేను రీల్స్ చేస్తాను, అంటే సఫారీస్కి వెళ్తాం, కోర్ జోన్స్ కి తిరుగుతాం, బట్ కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళకి తెలియదు సార్. ఏంటి పులి మనిషికి జంతువులకి ఇలాంటి సంబంధాలు ఉంటాయి, నేచర్ లో మనిషి ఇలా ఉంటాడు, ప్రకృతిలో ఉంటదని. బట్ కాకపోతే పులి బయటకు వచ్చింది అని డిస్కస్ చేశారు సార్. పులి బయటకు రావడానికి మనమే సార్ రీజన్. ఎందుకంటే మనం వెళ్ళి అవండే ప్లేసులు చిరాకు చేయడం వల్ల అవి మన దగ్గర రావడం, అండ్ దాని గురించి మనం అవేర్నెస్ కూడా చేసాం సార్. చాలా మంచి రీచ్ వచ్చింది సార్. ఏఐ వల్ల డిపార్ట్మెంట్ లో మెయిన్ ఉపయోగాలు ఎలా ఉన్నాయి సార్? బాగా కష్టపడి చిక్కిపోయిన ఒక పోలీస్ మ్యాన్ కి అదొక ఐరన్ మ్యాన్ సూట్ లాంటిది. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తామంటే, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్తారు, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళు నాతో చాలా మర్యాదగా మాట్లాడాలి, చాలా విషయాలు నన్ను అడగాలి, నేను తీసుకున్న కంప్లైంట్ కి కరెక్ట్ గా న్యాయం చేయాలి అనుకుంటారు. రియాలిటీ ఏంటి? పోలీస్ స్టేషన్ లో చాలా తక్కువ మంది పోలీసు ఉంటారు. వాళ్ళు రోజంతా పని చేస్తుంటారు, ఆ బందోబస్తు అని ఇక్కడ అని. అంత మానసిక ఒత్తిడిలో ఆ వ్యక్తికి ప్రతిసారి నవ్వుతూ మంచిగా మాట్లాడడం మానవ సాధ్యం కాదు కదా, ఒత్తిడిలో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, అందరికీ అన్నిసార్లు అంత గొప్ప ట్రైనింగ్ ఇవ్వలేము. ఇప్పుడు మీరు ఏదైనా 5 స్టార్ హోటల్కి అక్కడ వెళ్తే బాగా నవ్వుతూ ఎందుకు మాట్లాడగలుగుతారు? వాళ్ళు అంత మ్యాన్ పవర్ ఉంటారు, అన్నిసార్లు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వెల్ ట్రైన్డ్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన దగ్గర ఏలూరు జిల్లాలో ఆ బాట్స్ పెట్టాము. ఆ బాట్ ఎప్పుడు అంతే మర్యాదగా మాట్లాడుతుంది మీతోటి. అట్లీస్ట్ ఆ బాట్ ని చూసి మా వాళ్ళు కూడా చాలా మంది ట్రైన్ అవుతారు. అచ్చా, ఈ క్వశ్చన్ ఇలా అడగాలి, ఈ క్వశ్చన్ కి వాళ్ళు వచ్చే సమాధానానికి ఈ క్వశ్చన్ మనం అడగాలి. ఆ నాలెడ్జ్ గ్యాప్ బిల్డ్ అవుతుంది. తర్వాత కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, ఇక్కడ మన వాళ్ళకి తెలుగు మాత్రమే వస్తుంది, ఎలా మాట్లాడాలి వాళ్ళకి? మనం ఏం సర్వీస్ చేయలేము కదా. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దేశంలో ఏ భాష అయినా మాట్లాడుతుంది. మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది, లోకల్ లాంగ్వేజ్ కన్వర్షన్, వాళ్ళు మాట్లాడేది మీకు అర్థమవుతుంది. ఇంకో పెద్ద కంప్లైంట్ ఏముంటది పోలీసులో, మేము చెప్పింది రాసుకోలేదు, వాళ్ళకి నచ్చింది రాసుకుంటాను. మీరు దాంట్లో మాట్లాడితే మీ వాయిస్ రికార్డింగ్ కూడా ఉంటుంది, మీరేం చెప్తే అది రికార్డ్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు రాశారు, అది నాకు కనపడుతుంది, రేపు పొద్దున్న నా దగ్గరికి తీసుకురావచ్చు మీరు. సార్ అందుకే నేను ప్రజలకు కూడా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంది. మీరు అక్కడ వెళ్ళినప్పుడు దాన్ని అడగండి, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ తో మాట్లాడతాము. అప్పుడు ఏమవుతుంది, మీరు మాట్లాడిన వాయిస్ అంతా దాంట్లో రికార్డ్ అవుతుంది. మీరు ఏం చెప్తారో అదే కంప్లైంట్ లోకి వస్తుంది. మీ కంప్లైంట్ 100% ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంటుంది. మీరు వాళ్ళని అడిగితే మీకు వాళ్ళు మీరు చెప్పిన కంప్లైంట్ కాపీ కూడా ఇస్తారు. సో మీకు ఆ ప్రాబ్లం అనేది పోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక చిన్న ప్రాబ్లం ఇది, కంప్లైంట్ రికార్డింగ్. దాంట్లోనే మనం ఇంత చేంజెస్ తీసుకొచ్చాము. ఇంకా కేసు ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏ కేసులో క్లూస్ ఎలా కలెక్ట్ చేయాలి, ఒక ఫోటో దాంట్లో అప్లోడ్ చేస్తే దాంట్లో ఉన్న క్లూస్ అన్ని అది హైలైట్ చేసి చూపిస్తుంది. పోలీస్ కానిస్టేబుల్స్ కి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి రిలక్టెన్స్ ఎందుకు చూపిస్తారు? ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాక కొన్ని వందలాది డాక్యుమెంట్స్ ఈ పోలీస్ ఆఫీసర్స్ తయారు చేయాల్సి వస్తాయి. బ్యాక్గ్రౌండ్ లో దానికి అరెస్ట్ రిపోర్ట్ కావచ్చు, చార్జ్ షీట్ కావచ్చు, కేస్ డైరీ కావచ్చు, విట్నెస్ స్టేట్మెంట్స్ కావచ్చు, కొన్ని వందలాది రిపోర్ట్లు తయారు చేయాలి. అది కోర్టు మాక్సిమం దేంట్లో అడుగుతుంది, ఇంగ్లీష్లో అడుగుతుంది.
మన వాళ్ళందరూ తెలుగులో చదువుకున్న తెలుగు వాళ్ళు. ఆ ఇంగ్లీష్ కలోనియల్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. దాని వల్లనే చాలా కేసెస్ కూడా అక్విటల్ అవుతాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మీరు తెలుగులో మాట్లాడితే మీకు కావాల్సిన పని దాంట్లో ఆ టూల్‌లో తయారైపోయి వస్తుంది. ఓకే. సో, మనం చూస్తే మన కన్విక్షన్స్ కూడా అందుకే ఏలూరులో చాలా పెరిగాయి ఇప్పుడు. ఓకే. ఎవరైనా సాక్ష్యం చెప్పాలన్నా, ఏదైనా కేస్ ఇన్వెస్టిగేట్ చేయాలన్నా వాళ్ళని ప్రిపేర్ చేయడం గానీ, అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చాలా ఎక్కువ వాడుతున్నాం. ఓకే. దానివల్ల మనకి లాస్ట్ ఈ 1.5 ఇయర్‌లో మోర్ దెన్ 32 మెంబర్స్‌కి లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి. హ్మ్. యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి. అది ఆల్మోస్ట్ 156% కంటే ఎక్కువ. ఇంతకుముందు అంతమందికి ఎప్పుడు మహా అంటే 7 మంది, 8 మందికి వచ్చేవేమో. ఓకే. అట్లాంటిది ఇప్పుడు అంతమందికి రావడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కారణం. సో, అట్లా చాలా ట్రెమెండస్ ఇంపాక్ట్ ప్రజలకి పనికొస్తుంది. ఇప్పుడు డ్రోన్స్, ఇంకొకటి మొన్న కూడా ఒక కేసు ఇట్లానే ఒక దొంగ మొత్తం అంతర్రాష్ట్ర దొంగలు వాళ్ళు. అన్నీ తిరుక్కుంటూ బెంగుళూరు నుంచి దొంగతనాలు చేసుకుంటూ వైజాగ్‌కి దొంగతనాలు చేయడానికి ఎళ్లారు. వాడి కర్మగాలి వాడు ఏలూరు రైల్వే స్టేషన్‌లో టిఫిన్ కోసం ఆగాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి అలర్ట్ వచ్చింది. ఏంటి సార్? ఈ దొంగ దిగాడు మీ స్టేషన్‌లో అని. ఇందాక చెప్పాం కదా! కెమెరాల్లో ఓకే. ఓన్లీ క్యాచ్. రికార్డ్ చేయవు అవి. దొంగలు ఎవరైనా తెలిసిన దొంగలు ఎక్కడైనా దాని ముందుకు అట్లా ఇట్లా వస్తే అలర్ట్ పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. వాడిని పట్టుకొని తీసుకొచ్చాము. వాడిని పట్టుకొని తీసుకొస్తే వాడు ఆల్రెడీ కొన్ని దొంగతనాలు చేసున్నాడు. వైజాగ్‌కి దొంగతనాలు చేయడానికి పోతున్నాడు. అర్రే! సో, అయిపోయింది. ఇప్పుడు అన్ని దొంగతనాలు ఆపినట్లే కదా మనం. వాళ్ళలో ఒకడి మీద 100 కేసులున్నాయి. అంటే ఈ ఏరియాకి చెందినవాడు కాదు వాడు. అదేలేదు. ఇది ధర్మవరం ఆ ఏరియాకి చెందినవాడు వాడు. ఓకే. సో, మనకి మామూలుగా కానిస్టేబుల్‌కి అయితే అసలు వాడు తెలిసే అవకాశమే లేదు కదా! అంటే క్రైమ్ హిస్టరీ ఉన్నవాళ్ళు అలా కెమెరాకి డిటెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా మీకు అలర్ట్ వచ్చేస్తది. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే అసాధ్యం కదా! అసాధ్యం. వాడిని పట్టుకోవడం. అవును సార్. ఖచ్చితంగా 4 అఫెన్సులు చేసుకొని ఎళ్ళిండేవాడు. వెళ్ళేవాడు. మళ్ళీ వాడిని పట్టుకొని ఎంత మ్యాన్ పవర్ వేస్ట్. వాడు దొరికేవాడో కాదో. దొరికితే వాడి దగ్గర బంగారంతో వచ్చేదో కాదు. సో, అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ హెల్పింగ్ us ఇన్ ఎ లాట్. సార్ వన్ వర్డ్ అబౌట్ ఏలూరు. వెరీ గుడ్ పీపుల్. యాహ్! ఓకే. వన్ వర్డ్ అబౌట్ పోలీస్. డార్క్ నైట్స్. ఓకే. వన్ వర్డ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్యూచర్. వన్ వర్డ్ అబౌట్ మేడం, దాత్రి మేడం. బిగ్ సపోర్ట్. ఓకే. సార్ మీ ఫేవరెట్ క్రికెటర్? షెవాగ్. షెవాగ్. ఫేవరెట్ ఫుడ్? అమ్మ చేసే దోసలు. వన్ వర్డ్ అబౌట్ మీ అండ్ మై టీమ్. వెరీ ఎనర్జెటిక్ అండ్ క్రియేటివ్. సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మీ స్మైల్ చాలా బాగుంది. ఈ Thank రోజు you. బాగా పొగిడేసాం మిమ్మల్ని. ఇంటికెళ్ళి మేడం గారితో దిష్టి మాత్రం డెఫినెట్లీ తీయించుకోండి సార్. థ్యాంక్ యూ. కీప్ డూయింగ్ గుడ్ వర్క్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మంచిగా ఇంకా అవేర్నెస్ కార్యక్రమాలు చేయండి. డెఫినెట్లీ సార్. ప్రజలకి అర్థమయ్యేటట్లు మీరు చెప్తే చాలా చేంజ్ వస్తుంది. మీకు కూడా చాలా రికగ్నిషన్ వస్తుంది.